నమస్కారం చేసినప్పుడు మీరు ఆవిడ యొక్క కుడి పాదం వేపుకి మీరు వంగితే సరస్వతీదేవి వేస్తున్నటువంటి వింజామర గాలి తగులుతుంది, సరస్వతీ కటాక్షం వస్తుంది. మీరు ఎడం పాదం వేపుకి కొంచెం ఎక్కువ వంగితే లక్ష్మీ కటాక్షం వస్తుంది. మీరు రెండు పాదముల మధ్యలోకి వంగితే సరస్వతీ లక్ష్మీ కటాక్షములు రెండు వస్తాయి. ఈ సరస్వతీ కటాక్షము లక్ష్మీ కటాక్షము కదలగలిగినటువంటి మూల కటాక్షం ఉన్నటువంటి రూపము కామాక్షి రూపం. ఆవిడ ఇచ్ఛాశక్తి కలిగినది. ఆవిడ ఎలా అనుకుంటుందో అలా మారుతుంది ఆవిడ. కామాక్షి కామాక్షి అండి. కామాక్షి గురించి మీరు ఇంకొకలా అనుకోవడానికి వీల్లేదు. ఇప్పటికీ కామాక్షి అమ్మవారు కంచిలో తిరుగుతూనే ఉంటుంది. ఎంత మందిని అనుగ్రహించిందో. పరమాచార్య స్వామి వారి శరీరంతో ఉన్న రోజుల్లో కామాక్షి అంటే పలికిందంతే అమ్మవారు. ఆయనకేమి ఎంతమందికి పలికిందో తల్లి. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆవిడకి అన్ని అందుతూనే ఉంటాయి. ఆవిడ ఎప్పుడూ అనుగ్రహిస్తూనే ఉంటుంది. హరి ఓం. శివో మహేశ్వర శంభు పినాకీ శశిశేఖర. వామదేవో. ఈశ్వరుణ్ణి వామదేవుడు అని పిలుస్తున్నారు. వామదేవ అని నామం ఉండడానికి ఒక ప్రధానమైనటువంటి కారణాన్ని చెప్తారు పెద్దలు. ఏమా కారణము అంటే అమరకోశం వామదేవ అన్న నామాన్ని వ్యాఖ్యానం చేసింది. ఆ వ్యాఖ్యానంలో అంటారు, వామ పార్శ్వే ధృతాదేవి యస్య సహా వామదేవ. ఎడమ చేతి పక్కన దేవి అనగా అమ్మవారిని కూర్చోపెట్టుకుని ఉన్నటువంటి వాడెవరో ఆయన వామదేవుడు. కాబట్టి ఎడమ పక్కన అమ్మవారితో కలిసి కూర్చుని ఉంటాడు. ఈ సందర్భంలో మీరు ఒక విషయాన్ని గమనించాలి. శివాలయంలో శివస్వరూపం అరూపరూపిగా ఉంటుంది. అరూపరూపి అని ఎందుకంటారంటే శివలింగానికి రూపం ఉందా అని అడిగారు అనుకోండి, రూపం లేదు అందామంటే అక్కడ ఏదో ఒకటి ఉంది కదూ. ఉంది అందామంటే కరచరణాదులు లేవు కదూ, కాళ్ళు చేతులు ఏం లేవు. కాళ్ళు చేతులు లేవు కాబట్టి లేదందామా, కాళ్ళు చేతులు లేకపోయినా ఏదో అక్కడ ఉంది కాబట్టి ఉంది అందామా? కాబట్టి అన్నారు ఉంది లేదు అరూపరూపి, రూపం లేకుండా రూపంతో ఉంది. కాబట్టి శివలింగమునకు అరూపరూపి అని పేరు. అందుకే లింగోపాసన మిగిలిన ఉపాసనల కన్నా ఒక మెట్టు పైన ఉంటుంది. శివలింగమును ఉపాసన చేసేటటువంటి వారి ముందు మిగిలిన ఉపాసకులు నిలబడలేరు. ఉపాసనలో వారిది అత్యుత్తమ స్థాయి. శివలింగాన్ని ఎవరు ఉపాసన చేస్తారో వాళ్ళది చాలా పై స్థాయిలో ఉంటారు వాళ్ళు. ఈ మాట నేనేదో స్వయంగా చెప్పానని మీరు అనుకోక్కర్లేదు. మహాభారతంలో ఒకానొక సందర్భంలో ఏమైందంటే అశ్వత్థామ కృష్ణార్జునుల్ని నిర్జించలేకపోయాడు. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి కూడా కట్టలేకపోయాడు. కట్టలేకపోతే ఆయన చాలా ఖేదపడ్డాడు. నేను కృష్ణార్జునుల్ని ఏమీ చేయలేకపోతున్నానని బాధతో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే వేదవ్యాస మహర్షి యొక్క దర్శనమైంది. దర్శనమైతే ఈయన వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. పడితే ఏం అలా విచారంగా ఉన్నావని అడిగాడు. నేను కృష్ణార్జునుల్ని ఏమీ చెయ్యలేకపోతున్నాను, నాకు అది బాధగా ఉంది అన్నాడు. అంటే వ్యాస మహర్షి అన్నారు, నీవు ప్రతిరోజు కూడా మట్టితో శివుని యొక్క మూర్తిని తయారు చేస్తావు. పృథివీమూర్తిని తయారు చేసి పరమశివుని యొక్క మూర్తిని దాన్ని అర్చన చేస్తావు. కరచరణాదులతో కూడిన శివుణ్ణి అర్చన చేస్తావు. కృష్ణార్జునులు లింగమర్చతియ ప్రభోహో, వాళ్ళు శివలింగమును అర్చన చేస్తారు. శివలింగమును ఆరాధన చేసేటటువంటి వాడి యొక్క ఉపాసన ముందు నీవు కరచరణాదులతో కూడినటువంటి శివుని యొక్క మూర్తిని ఉపాసన చేసే నీ యొక్క స్థాయి నిలబడదు. వాళ్ళ ఉపాసన పై స్థాయిలో ఉంటుంది. అందుకని వాళ్ళని నువ్వు చెనకలేవు, వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళలేవు. వాళ్ళ జోలికి వెడితే నీకే ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఉపాసనయందు నీవు కేవలం శివమూర్తిని ఆరాధన చేసిన వాడవు, వాళ్ళు లింగారాధన చేసిన వాళ్ళు. కాబట్టి ఉపాసనయందు లింగారాధన కాస్త పై స్థాయిలో ఉండేటటువంటి ఆరాధన. అందుకే లింగం అన్న మాటని వ్యాఖ్యానం చేస్తాయి పురాణాలు. లింగం అంటే లిం అంటే అన్నీ లయమైపోవడం, గా అంటే బయటికి రావడం. ఎందులోంచి వచ్చి ఎందులోకి వెళ్ళిపోతాయో దానికి లింగం అని పేరు.
ఈ సమస్త ప్రపంచము దేంట్లోంచి బయటికి వస్తోందో మళ్ళీ దేంట్లోకి వెళ్ళిపోతోందో, వచ్చి వెళ్ళిపోవడానికి మధ్యలో కొంతసేపు ఉంటుంది అంతే కదండి. ఎవరైనా ఒకరు పుట్టారు, మళ్ళీ వెళ్ళిపోయారు, మధ్యలో కొంతకాలం ఉన్నారా? ఈ మొక్క పుట్టింది, కొంతకాలానికి వెళ్ళిపోయింది, మధ్యలో కొంతకాలం ఉందా? కాబట్టి ఉండడం కూడా దేని యందు ఉంది? లింగమునందే ఉంది. కాబట్టి ఉండి వచ్చి వెళ్ళిపోయేటటువంటిది దేనిలోకి జరుగుతోందో, దేని వలన జరుగుతోందో, దేని యందు జరుగుతోందో దానికి లింగం అని పేరు. కాబట్టి దాన్ని శివలింగమును ఆరాధన చేయడం చాలా పై స్థాయి. అందుకే పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు, శివలింగారాధన అందరూ చేయడం సాధ్యం కాదు. కాబట్టి శివలింగమును ఆరాధన చేసేటటువంటి ప్రయత్నం తగిన గురువు దొరికి, తగిన ఉపాసనా బలం ఉండి, తగిన ఉపదేశం ఉంటే తప్ప చెయ్యవద్దు అని చెప్తారు. చెయ్యలేరు అని. కరచరణాదులతో కూడినటువంటి మూర్తిని ఉపాసన చేయవచ్చు, శివలింగమును అందరూ చెయ్యలేరు అని చెప్తారు. దానికి తగిన గురువు, ఉపాసన, ఉపదేశం అలాంటి ఉంటేనే శివలింగాన్ని ఆరాధన చేస్తారు. శివాలయంలోకి వెళ్ళడానికి మాత్రం ఏం అభ్యంతరం ఉండదు. అది ప్రతిష్ఠ అయిపోయిన శివలింగం కాబట్టి దాంట్లోకి వెళ్ళడానికి, పూజ చేసుకోవడానికి, అభిషేకం చేయడానికి ఏమీ అభ్యంతరం ఏమి ఉండదు లోకంలో. కనుక ఇప్పుడు మీరు ఒక శివాలయంలోకి వెళ్ళి చూస్తే శివుడు ప్రకటంగా కనపడ్డేమో, కానీ అసుర సంధ్య వేళ దాటిపోతే శివాలయాల్లో కూడా ఒక నియమం ఉంటుంది. కవచము అంటారంటే శివుని యొక్క మూర్తిని శివలింగానికి తొడిగేస్తారు. సాధారణంగా అలా శివలింగానికి తొడిగేస్తే ఇంకా నంది శృంగములలోంచి దర్శనం చేయరు. శివలింగమున్నంతసేపే నంది శృంగములలోంచి దర్శనం. కవచం పెట్టేస్తే అంటే శివమూర్తిని తొడిగేస్తే ఓ వెండి మూర్తో, ఇత్తడి మూర్తో, బంగారు మూర్తో ఉంటుంది, దాన్ని తొడుగుతారు. తొడిగితే ఇంకా నంది శృంగములలోంచి చేయరు, మామూలుగా చేస్తారు. అది ప్రదోష వేళ దాటాక తొడుగుతుంటారు సాధారణంగా. అంతకన్నా ఇంకోలా తొడగకూడదని నేను అంటలేదు, కానీ సాధారణంగా అలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు శివలింగమునందు శివుడు ప్రకటనముగా మీకేం కనపడడం. ఎందుకని అంటే లింగస్వరూపిగా ఉంటాడు ఆయన. ప్రకటంగా మీకు తెలిసేది ఎవరు? అమ్మవారు తెలుస్తూ ఉంటాడు. ఎందుకు తెలుస్తూ ఉంటుంది అంటే శివలింగం ఎటు చూస్తోందో మీకు ఎప్పుడూ తెలియదు. ఎందుకు అలా తెలియదు అన్నది నేను మీకు చెప్తాను ఆ తర్వాత విషయంలో. కానీ శివలింగానికి మీరు అభిషేకం చేసినటువంటి తీర్థం మాత్రం ఇంకొక దిక్కుకి వెళ్ళడానికి వీల్లేదు. పానవట్టం నుంచి శివలింగానికి అభిషేకం చేసినటువంటి తీర్థం మాత్రం ఎప్పుడూ ఉత్తర దిక్కుకే వెళ్ళాలి. అందుకే శివాలయంలోకి మీరు వెళ్ళారనుకోండి, పానవట్టం వెళ్ళినటువంటి వైపుది ఉత్తర దిక్కు అని గ్రహించచ్చు. ఇంకా మళ్ళీ మీరు ఎవరిని ఏం అడగక్కర్లేదు, ఏమంటే ఉత్తరం ఏంటండి, తూర్పు పెట్టండి అని అక్కర్లేదు. అది ఉత్తరం అంటే మిగిలిన మూడు మీరు పట్టేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు శివలింగము తెలుస్తుంది. శివలింగానికి ఉత్తరం వైపుకి పానవట్టం నుంచి అభిషేక తీర్థం వెళ్ళిపోతుంది. ఎప్పుడూ శివలింగానికి ఎడం పక్కన అమ్మవారు ఉంటుంది. మీరు ఏ శివాలయంలోనైనా చూడండి, ఒక్క కంచి క్షేత్రం వినా, ఒక్క కాంచీ క్షేత్రంలో మాత్రం అమ్మవారు ఉండదు ఎక్కడ, కామాక్షే అన్ని. కాబట్టి శివలింగం పక్కన అమ్మవారు ప్రకటంగా ఉంటుంది, అమ్మవారి మూర్తి పూర్తిగా ఉంటుంది. ఒక్క శివలింగంలో శివుడు మాత్రం ప్రకటంగా ఉండడు, లింగస్వరూపిగా ఉంటాడు. అక్కడ ఎడం పక్కన అమ్మవారు ఉంటుంది, శివాలయంలో ప్రకటంగానే ఉంటుంది. కాబట్టి ఆయన ఎడమ పక్కన అమ్మవారిని కలిగి ఉన్నటువంటి వాడు కనుక వామదేవుడు కాదు. వామదేవుడు అన్న మాటకి కొంచెం జాగ్రత్తగా మీరు పరిశీలనం చేస్తే ఉండే అర్థం ఏమిటో తెలుసా అండి? అసలు శృతి ఆయన్ని కీర్తన చేస్తుంది. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమ కాలాయ నమ కల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమో సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్య సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య అని వాటిని పంచమంత్ర పఠనము అంటారు. శివస్వరూపంలో 5 తలకాయల్ని స్తోత్రం చేస్తారు. అది ఆ పంచమంత్ర పఠనంలో ఈ మంత్రాన్ని కూడా వాడతారు, వామదేవాయ నమో అన్న మంత్రాన్ని. ఆ వామదేవుడు ఎక్కడుంటాడు అసలు శివలింగంలో? మీరు ఎప్పుడైనా శివాలయం లోపలికి వెడితే
శివలింగం ఎటు చూస్తోంది అన్నది సాధారణంగా ఎలా పట్టుకుంటారో తెలుసా అండి? నంది శివుణ్ణి ఎటువైపు నుంచి చూస్తోంది. మీరు లోపలికి వెళ్ళామనుకోండి, ఇలాగా మేము తరచుగా వెంకటనగర్లో ఉన్న శివాలయంలో దర్శనం చేసుకుంటూ ఉంటాం. ఇలా లోపలికి వెడుతున్నప్పుడు నందీశ్వరుడు శివలింగాన్ని చూస్తున్నాడు అంటే శివుడు నందీశ్వరుణ్ణి చూస్తున్నాడు. ఇప్పుడు శివుడు ఎటు చూస్తున్నాడు? వెంకటనగర్ శివాలయంలో అయితే పశ్చిమాన్ని చూస్తూ ఉంటాడు. పశ్చిమాన్ని చూసినటువంటి ముఖం ఏదో దాన్ని సజ్జోజాత ముఖము అంటారు. శివాలయం లోపలికి వెడితే కేవలం ఇలా నమస్కారం చేసి వెళ్ళిపోకూడదు. మీరు ఏ దిక్కులో లోపలికి వెళ్ళారో, నంది ఎటు నుంచి చూస్తున్నాడో, ఆయన ఎటు చూశాడో మీరు చూసుకోవాలి. చూసుకుని ఆ ముఖం పేరు చెప్పి నమస్కారం చేయాలి. ఓం సజ్జోజాత ముఖాయ నమః అనాలి. అంటే ఎప్పుడు పశ్చిమాభిముఖమైనటువంటి శివాలయం అయితే, శివాలయంలో అన్నిటిలోకి చాలా గొప్ప శివాలయం ఏది అంటే పశ్చిమాభిముఖంగా ఉన్న శివాలయమే. చాలా గొప్ప శివాలయం అది, మళ్ళీ అన్ని ముఖాల కన్నా. కాబట్టి ఓం సద్యోజాత ముఖాయ నమః అంటారు. అని శివాలయంలో ప్రదక్షిణం మిగిలిన దేవాలయాల్లో ప్రదక్షిణంలా ఉండదు. శివాలయ ప్రదక్షిణ విధి శివాగమం నిర్ణయిస్తుంది. అక్కడ బ్రహ్మచారికి ఒకటి, గృహస్థుకు ఒకటి, సన్యాసికి ఒకటి, అందరూ ఒకలా చేయరు. ఎందుచేత అంటే శివాగమం ఏం చెప్తుందంటే మీరు లోపలికి వెళ్ళగానే ధ్వజానికి నమస్కారం చేయాలి. ఎందుకంటే ధ్వజాన్ని దాటిన తర్వాత నంది ఉంటాడు. కాబట్టి ముందు ధ్వజానికి నమస్కారం చేసి అక్కడ నుంచి మీరు ఎడం చేతి పక్కకి వెళ్ళాలి. మీరు ఎడం చేతి పక్కకి వెడితే, మీకు ఒక ఉదాహరణకి, నాకు అది అలవాటు ఎక్కువ, వెంకటనగర్లో ఉన్న శివాలయం తరచు నేను అక్కడికి వెళ్తాను కాబట్టి నా మనసు దాని యందు తేలిగ్గా నిలబడుతుంది. కాబట్టి నేను మానసికంగా అందులోకి వెడుతున్నట్టు ఊహించి చెప్పేయడం నాకు తేలిక. అందుకని దాన్ని ఊహమిచ్చి చెప్తాను నేను. మీరు గమనించండి, పశ్చిమాభిముఖంలో వెళ్ళారు, ఓం సజ్జోజాత ముఖాయ నమః అన్నారు. ఎడం పక్కకి తిరిగారు, తిరిగి ప్రదక్షిణంగా ముందుకెళ్ళారు. ఇప్పుడు మీ కుడి చేతి వైపుకి గోడ ఉంటుంది కదా, మీ కుడి చేతి వైపు గోడని చూసి, కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ కుడి చేతి వైపుకి ఉన్న ముఖానికి నమస్కారం మీరు ఇలా నిలబడే చెయ్యాలి. ఎందుకో తెలుసా అండి? మీరు ఇలా తిరిగారనుకోండి, మీ నమస్కారం దక్షిణానికి వెడుతుంది కదా, దక్షిణానికి నమస్కారం చెయ్యం కదా. అందుకని అక్కడ పితృదేవతలు యమధర్మరాజు గారు ఉంటారు, ఒక దీపావళి అమావాస్య నాడేది కాబట్టి, ఇటు లేతే సంధ్యావందనంలో దిగ్దేవతా నమస్కారంలో. కాబట్టి ఇలాగే నిలబడి తూర్పు దిక్కుకి చూస్తూ ఓం వామదేవ ముఖాయ నమః అని ఇలా చూడాలంతే. మీరు పట్టుకుంటున్నారో లేదో నాకు అర్థం కావట్లేదు. నేను ఇంతకన్నా మరి చెప్పగలిగిన శక్తి నాకు లేదు. శివుడు ఎటు వచ్చాడు ఇప్పుడు మీకు? శివలింగంకి ఏ పార్శ్వంలోకి మీరు వెళ్ళారు? మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. మీకు కుడి పక్కకి ఉంది శివాలయం గోడ, ఎందుకంటే పశ్చిమాభిముఖ శివాలయంలోకి అది వెళ్ళారు, ప్రదక్షిణంగా ఇలా వెళ్ళారు. వెడితే పశ్చిమాన్ని చూస్తున్నటువంటి శివలింగానికి కుడి చేతి వైపు ఏముంటుంది? ఏ దిక్కుంటుంది? ఎందుకంత కంగారు పడుతున్నారు? పశ్చిమాభిముఖంగా శివలింగం ఉంది. ఏమండి, పశ్చిమాభిముఖంగా ఉన్న శివలింగానికి కుడి చేతి పక్క ఉన్న దిక్కు ఏది? ఉత్తరం దిక్కు. తూర్పుకి తిరిగి మీరు ఇలా నమస్కారం చేస్తే కుడి చేతి పక్కది దక్షిణ దిక్కు. పశ్చిమాభిముఖంగా నిలబడినప్పుడు కుడి చేతి పక్కది ఉత్తర దిక్కు. కాబట్టి ఇప్పుడు పశ్చిమాభిముఖ శివాలయంలో మీరు ఎడం చేతి పక్కకి వెడితే శివుడి యొక్క మూర్తికి అది ఉత్తర పార్శ్వం కదా, ఉత్తరం వైపు ఉన్నది. శివలింగానికి ఉత్తరం వైపు చూస్తున్నటువంటి ముఖం లోపల శివలింగానికి ఉత్తరం వైపుకు చూసే ముఖం ఒకటి ఉంటుంది. అది మీకు గోడ అడ్డింది, కానీ శివలింగం యొక్క ముఖం అటు చూస్తోంది ఉత్తరానికి. దానికి వామదేవ ముఖం అని పేరు. అది వామదేవ ముఖం. అయితే గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? శివాలయంలో ఒకటే శివలింగం ఉంటే పానవట్టం దాటకూడదు. 2 శివలింగాలు ఉంటే సోమసూత్రం దాటచ్చు. అంటే అభిషేక తీర్థం వెళ్ళేటటువంటి కాలవ అంటే 2 శివలింగాలు ఉన్నాయనుకోండి ఒకే గుళ్ళో, అటు ఇటు కూడా అభిషేక తీర్థాలు ఎడితే మీరు ప్రదక్షిణ ఎలా చేస్తారు? అప్పుడు సోమసూత్రం దాటచ్చు. లేకపోతే శివాగమం ఏమందంటే సోమసూత్రం దాటకూడదండి. కాబట్టి మీరు సోమసూత్రం వరకు వెళ్ళి
వామదేవ ముఖానికి నమస్కారం చేసి మీరు వెనక్కి తిరిగి వచ్చేయాలి. వెనక్కి తిరిగి వస్తే ఇప్పుడు ఏమైంది? సజ్జోజాత ముఖం దగ్గరికి మళ్ళీ వచ్చారా లేదా? మళ్ళీ ఓం సజ్జోజాత ముఖాయ నమః అనాలి. అని ఏం చేయాలి? అప్పుడు మళ్ళీ మీరు ఇలా ఎడం పక్కకి వెళ్ళారు, ఇప్పుడు మళ్ళీ ఇలా కుడి పక్కకి వెళ్ళండి. ఇప్పుడు కుడి పక్కకి వెడితే పరమేశ్వరుడు యొక్క ఎడంచేతి వైపు ఏ దిక్కుంది? అటు ఉత్తరం ఉంది కాబట్టి ఇటు దక్షిణం ఉంటుంది. దక్షిణం వైపు ఆయన చూసే ముఖాన్ని అఘోర ముఖం అంటారు. అప్పుడు మళ్ళీ ఇలా గోడ వైపుకి తిరగకూడదు. మీరు తూర్పు దిశగా కదా ఇటు వెళ్ళినా వెళ్ళేది. అలాగే నిలబడి ఇలా చూసి ఓం అఘోరముఖాయ నమః అనాలి. అని మళ్ళీ ఇలా వెళ్ళి వెనక్కి తిరుగుతారు. ఇప్పుడు మీరు పశ్చిమ దిక్కుకి తిరుగుతారు కదా. తూర్పుకి పృష్ఠభాగం పెట్టి పశ్చిమాన్ని చూస్తారు. గుడి వెనక్కి వెళ్ళిన తర్వాత గుడి వెనక భాగాన్ని ముట్టుకోకూడదు. ముట్టుకోకుండా కేవలం ఒక్కసారి అలా ఆ భాగాన్ని చూడాలి. మీరు పశ్చిమాన్ని చూస్తున్నారు కాబట్టి పశ్చిమాన్ని తిన్నగా చూసి నమస్కారం చేయొచ్చు. నమస్కారం చేసి అటు శివుడు ఒక ముఖంతో చూస్తుంటాడు. ఇప్పుడు మీకు ఏ ముఖంతో చూస్తున్నవాడు కనబడతాడు? మీరు పశ్చిమాన్ని చూస్తే ఆయన చూస్తున్నది తూర్పు. తూర్పు ముఖం దగ్గరికి వెళ్ళినప్పుడు ఓం తత్పురుషముఖాయ నమః అనాలి. ఇప్పుడు ఎన్ని ముఖాలయ్యాయి? వామదేవము, సజ్జోజాతము, అఘోరము, తత్పురుషము 4 అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం మీరు అలా ఆ పక్కకెడితే ఈశాన్యం వైపుకి ఎడతారు. అక్కడ చండీశ్వరుడు ఉంటాడు. అక్కడ నిలబడి తల బాగా పైకెత్తి ఇలా చూశారనుకోండి, పైన కలశ, అక్కడ త్రిశూలం కనపడతాయి. అక్కడ ఒక ముఖం ఉంటుంది, 5వ ముఖం శివుడిది. దాన్ని సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశాన ముఖం అంటారు. 5వ ముఖం. అది మోక్షం ఇస్తుంది. మోక్షం ఇచ్చే ముఖం అది. ఆ తల పైకెత్తి చూసి అంటే పశ్చిమ దిక్కుకే తిరిగి ఓం ఈశానాయ దేవాయ నమః అన్నారు. అన్న తర్వాత ఏం చేయాలి? మళ్ళీ ఇలా వెళ్ళిపోయారనుకోండి, సోమసూత్రం దాటేస్తారు. మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. మళ్ళీ వెనక్కి వస్తే ఇప్పుడు మళ్ళీ మీ కుడి చేతి పక్కకి తిరిగేటప్పటికి మళ్ళీ మీ కుడి చేతి పక్కకి ఎవరు వస్తారో అఘోర ముఖం వస్తుంది. ఇలా దాటి మళ్ళీ నందీశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ సజ్జోజాత ముఖం మళ్ళీ కనపడుతుంది. అప్పుడు మళ్ళీ ఓం సజ్జోజాత ముఖాయ నమః అంటే 3 మాటలు సజ్జోజాత ముఖానికి నమస్కారం చేశారు. మీరు చేసి లోపలికి వెడతారు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? మీరు తిన్నగా శివాలయంలోకి వెళ్ళి దర్శనం చేయడాన్ని శాస్త్రం అంగీకరించదు. మన ప్రారబ్ధ కర్మ అంతా ఎక్కడుంటుందంటే ఆ నందికి శివలింగానికి మధ్యలో నుంచి దర్శనాలు చేస్తారు. నందీశ్వరుడికి పృష్ఠభాగం పెట్టి శివలింగానికి నందికి మధ్యలో నిలబడి నమస్కారం చేస్తారు. అలా చేయకూడదు. నందీశ్వరుడి మీద చూపుడు వేలు, బొట్టన వేలు ఎడమ చేతివి పెట్టి ఎక్కువసేపు పట్టుకోకూడదు. తోక ఇలా ఉండి తోకకి పక్కకి ఆయన వృషణములు వేలాడుతూ ఉంటాయి. అవి పట్టుకోవాలి ఒకసారి కుడి చేత్తో. అవి పట్టుకుంటే ఆయన ఊపిరి ఆగుతుంది ఒక్కసారిలాగా. వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగ మధ్యే శివాలయం దృష్ట్వా క్షణం నరో యాతి కైలాసే శివసన్నిధిం అని చెప్పుకోవాలి. ఆయన యొక్క ఊపిరిలో ఆయన ఊయల ఊగుతూ ఉంటాడు శంకరుడు. అందుకని మీకు దర్శనం అవ్వదు. మీరు ఆయన యొక్క వృషణములను పట్టుకుని ఇలా చూసేటప్పటికి ఒక్కసారి ఇలా పట్టుకునేటప్పటికి అది ఊపిరి ఆగుతుంది, ఆ ఊయల ఆగుతుంది. ఎవరు అలా చూసి ఆ శ్లోకం చెప్తారో వాడు కైలాసానికి వెళ్ళి పరమశివుడి దర్శనం చేసినట్టు ఖాతాలో వేస్తారు. వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగ మధ్యే శివాలయం దృష్ట్వా క్షణం నరో యాతి కైలాసే శివసన్నిధి. అప్పుడు మీరు లోపలికి వెళ్ళి ఒక పక్కకి నిలబడి నమస్కారం చేయాలి. అభిముఖంగా నిలబడి నమస్కారం చేయకూడదు. అసలు యథార్థంగా మాట్లాడితే ఇంట్లో కూడా అభిముఖ పూజ లేదు. మీ ఇంట్లో కూడా మీ ఎదురుగుండా ఈశ్వర సింహాసనం పెట్టుకుని మీరు ఎదురుగుండా కూర్చుని పూజ చేస్తే తేజస్సు క్షీణం అయిపోతుంది. అలా చేయకూడదు పూజ. సరే, ఇప్పుడు నేను అలా అంటే ఈ బాబోయ్ పెద్ద ఇబ్బంది, దిగడమే పొరపాటుగా. ఏమండి ఇప్పుడు ఎలా అని ఒక ప్రశ్న వస్తుంది. అక్కడ వరకు విన్నారు కదా, చాలు. అభిముఖ పూజ చేయరాదు, శాస్త్రం అంగీకరించదు దాన్ని. అభిముఖ పూజ లేదు అసలు ఎక్కడ. కాబట్టి మనం శివుడి దగ్గర ప్రసాదం ఇస్తారు. వచ్చిన ప్రారంధం అంతా ఏమిటో తెలుసా అండి? శివాలయంలో ప్రసాదం ఇంటికి తెచ్చుకోకూడదండి. ఎవడు కల్పించాడో ఈ శాస్త్రం నాకు అర్థం కాదు. శివాలయంలో ప్రసాదం ఇంటికి తెచ్చుకోవద్దు అని ఏ శాస్త్రమూ చెప్పలేదు.
శివాలయంలో ప్రసాదం మీరు ఎందుకు ఇంటికి తిన్నగా తెచ్చుకోకూడదు అంటే ఒక్కటే కారణం. పరమేశ్వరుడు ఆయన భక్తపరాధీనుడు. నేను మీకు తరచు చెప్తూ వస్తున్నాను కదా, ఆయనకి భక్తులంటే మహాప్రీతి. చండీశ్వర వృత్తాంతం మీకు ఎక్కడైనా నేను అవకాశం కలిగినప్పుడు చెప్తాను. ఏ భక్తవత్సలహ నామం దగ్గర చండీశ్వరుడి గురించి చెప్తాను. ఆయన చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చాడు. ఏమిటో తెలుసా అండి? ధర్మశాస్త్రంలో భార్య విస్తట్లోకి తాను వేయడం కానీ భార్య విస్తట్లోది తినడం కానీ చెయ్యకూడదు అని. కానీ ఎప్పుడైనా పత్ని భాగము అని భర్త కొంత తీసి భార్య విస్తట్లో పెట్టచ్చు, లేదా భార్య విస్తట్లోది ఎప్పుడో ఒక్కసారి తీసుకుని తినచ్చు తప్ప ఉచ్ఛిష్టాన్ని తినరు. అందున దీక్షలు అలాంటి వాటిలో ఉంటే అలా తీసుకోరు. దీక్ష యందు అత్యంత ప్రధానమైన నియమములలో అదొకటి. కాబట్టి ఇప్పుడు పరమశివుడి యొక్క ఉచ్ఛిష్టాన్ని అంటే ఆయన తిన్న విస్తట్లో తినే అధికారం ఎవరికి ఉంటుందంటే సహజంగా భార్యకే ఉంటుంది. అది ఇప్పుడు లేదు. మీరు పూర్వం ఒక తరం ముందు వరకు మీరు చూసుంటారు. భర్త గారు తిన్న కంచంలో భార్య వడ్డించుకు తినేసేస్తుండేది పూర్వం. అంటే భర్తనే పరదైవంగా కొలిచేవారు. కాబట్టి భర్త ఉచ్ఛిష్ట పాత్ర అంటే ఈశ్వరోచ్ఛిష్ట పాత్ర కింద వాళ్ళు తీసుకుని తినేసేవారు అంతే. అందులో అలా ఇప్పుడు మేము తినద్దా అన్న జోలిలో నన్ను ప్రశ్నలు వేయకండి. అది ఎవరి స్థాయి మీద వాళ్ళకి ఆధారపడి ఉంటుంది అంతే. కాబట్టి అది ఈశ్వరోచ్ఛిష్ట పాత్ర కింద భావిస్తారు. కాబట్టి సాధారణంగా దాని మీద అధికారం ఎవరిది? భార్యది. అది దాన్ని ఎవరు తీసేయరు ప్రపంచంలో. అది భార్యకి ఆ భాగాన్ని అలా ఉంచుతారు గృహస్థాశ్రమంలో. అది ఆవిడ హక్కు తప్ప ఇతరులు దాంట్లో అలా ఉచ్ఛిష్ట పాత్రలో స్వీకరించడాన్ని అంగీకరించకూడదు. అథవా అప్పుడప్పుడు బిడ్డలేమో అంత ప్రీతి అంత భక్తి కలిగిన వాళ్ళైతే ఏమో నేను కాదన్ను. కానీ అది చెప్పడం కూడా కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత మరి ఉపనయనం అయిపోయిన తర్వాత వాడు నివేదన చెయ్యాలి కదా. అలా చేయడం మంచిదా అంటే బిడ్డల దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం తేడా వస్తుంది. కానీ భార్య మాత్రం తింటుంది. శంకరుడి విషయంలో తేడా ఏమిటో తెలుసా అండి? ఆయన కట్టుకున్న ఇల్లాలు పార్వతీదేవికి ఉండవలసిన ఈ హక్కుని తన భక్తుడైన చండీశ్వరుడికి ధారపోయేశాడు. నివృత్యై చండాం శస్త్రిపురహర నిర్మాల్య విముఖై. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్పారు ఆ రహస్యాన్ని. శివాగమాలు చెప్తూ ఉంటాయి. ఆ అధికారం ఎవరిదంటే శివాలయంలో ఉన్న ఏ ప్రసాదమైనా శివోచ్ఛిష్టమేదైనా ఒక్క చండీశ్వరుడిది. మీరు కొబ్బరికాయ పట్టుకెళ్ళి శివాలయంలో ఇచ్చారనుకోండి, కొట్టి నైవేద్యం పెట్టి మీకు ఇచ్చారనుకోండి, ఇప్పుడు శివోచ్ఛిష్టం ప్రసాదం కదా. ఈ ప్రసాదం మీది కాదు, చండీశ్వరుడిది. కాబట్టి మీరు పట్టుకెళ్ళకూడదు. కానీ మీరు ఏం చేసి తీసుకెళ్లాలో తెలుసా అండి? ఈ కొబ్బరి చిప్ప పట్టుకుని చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి. వెడితే ఆయన ఏం చేస్తుంటాడో తెలుసా? ఏ శివాలయంలోనైనా సరే బయటికి ఉండి ఆయన ఎప్పుడు శివుణ్ణి చూస్తుంటాడు, ధ్యానంలో ఉంటాడు చండీశ్వరుడు. ఆయన దగ్గరికి వెళ్ళి తప్పట్లు కొడతారు. ఎందుకు కొట్టారు అని అడిగారు అనుకోండి, ఆయనకి చెవుడండి అంటారు. ఆయనకి చెవుడు కాదు, ఇంకోటి కాదు. ఆయన ధ్యానమగ్నుడై ఉంటాడు, చాలా తీవ్ర ధ్యానంలో ఉంటాడు. మీరు వెళ్ళి తప్పట్లు కొట్టడం ఇలాంటి పనులు చేశారనుకోండి, ఆయన ఆగ్రహోదగ్రుడవుతాడు ధ్యానంలోంచి బయటికి వచ్చి. అందుకని ఆయన ఇబ్బంది పెట్టకుండా ఏం చేయాలంటే ఇలా అనాలి, చిటికిల చండీశ్వరుడు అంటారు. అందుకే చిటికి వెయ్యాలి. వేస్తే ఆయన కళ్ళు విప్పుతాడు. ఎందుకు పిలిచావు? వెంటనే మీ కొబ్బరి చిప్ప ఆయనకి చూపించాలి. స్వామి, నేను కూడా ఈశ్వరానుగ్రహం కోసం వచ్చానండి, ఇది మీకు చెందుతుంది, కానీ మీరు అనుగ్రహిస్తే నేను ఈ ప్రసాదాన్ని తీసుకెడతాను, శివప్రసాదాన్ని, నన్ను అనుగ్రహించండి అని అడగాలి. చండీశ్వరుడికి చూపించిన దాన్ని తీసుకెళ్ళమంటాడే. ఆయనే ఇక్కడే వదిలే అండవు. ఇప్పుడు మీరు చక్కగా కళ్ళకద్దుకుని దాన్ని ఇంటికి పట్టుకెళ్ళి మీరు ఆ ప్రసాదం తీసుకోవాలి. అలా తీసుకెళ్ళి తినాలి తప్ప శివోచ్ఛిష్టాన్ని శివప్రసాదాన్ని మీరు విడిచిపెట్టి వెళ్ళిపోతే శివానుగ్రహాన్ని విడిచిపెట్టేసుకున్నట్టు. ఇంకొక మాట చెప్పాలంటే శివుణ్ణి తిరస్కరించినటువంటి పాపం ఖాతాలో పడుతుంది. ప్రసాదం అంటే అనుగ్రహం అండి. సత్యనారాయణ స్వామి వారి వ్రతకథలో ప్రసాదం తీసుకోకపోతే పడవ మిగిలిపోయిందంటే ఈశ్వరుడు శాడిస్టే కాదు. నాకు ఈశ్వరానుగ్రహం అక్కర్లేదు అని వదిలేశారనుకోండి, పడవ మునిగిపోయింది. ప్రసాదం తింది, ఈశ్వరానుగ్రహం కలిగింది, మళ్ళీ పడవ పైకి వచ్చింది. ఈశ్వరానుగ్రహం కలిగిన తర్వాత ఎంతసేపు అండి? చచ్చిపోయే పరీక్షిత్తు బతికాడు. ఆయన అనుగ్రహం కలిగితే ఏదైనా జరుగుతుంది.
కాబట్టి ప్రసాద తిరస్కారము చేయరాదు. కానీ శివాలయంలో మాత్రం మీరు ప్రసాదాన్ని తీసుకునేటటువంటి విధి విధానములో మార్పు ఉంటుంది. అది మీరు తెలుసుకుని ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన ప్రదక్షిణం ఎవరికి? ఒక శివలింగమే ఉన్న శివాలయంలో గృహస్థు వెడితే అలా ప్రదక్షిణం చేయాలి. బ్రహ్మచారి వెడితే పూర్ణ ప్రదక్షిణం చేయాలి. నేను మా అబ్బాయి కలిసి వెళ్ళామనుకోండి శివాలయంలోకి, నేను సవ్యాపసవ్యము అంటాను. అంటే ఎడం పక్కకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసి తిరుగుతాను, సోమసూత్రం దాటను. నా కొడుకు సోమసూత్రం దాటి అలా తిరిగి వచ్చేస్తాడు. ఎందుకని? వాడు ఇంకా బ్రహ్మచారి, వాడికి పెళ్ళవలేదు. అందుకని వాడు పూర్ణ ప్రదక్షిణం చేస్తాడు, నేను చెయ్యను. యతి వెళ్ళారనుకోండి శివాలయంలోకి, సన్యాసి వెళ్ళారనుకోండి, అపసవ్య సవ్య ప్రదక్షిణం చేయాలి. అంటే గృహస్థుల ఎడం పక్కకి వెళ్ళకూడదు, కుడి పక్క నుంచి వెళ్ళి సోమసూత్రం దాకా తిరిగి వచ్చి మళ్ళీ సోమసూత్రం దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి గుళ్ళోకి వెళ్ళాలి. కాబట్టి ఒక్క శివాలయ సందర్శన విధి అని శివాగమంలో అదొక పెద్ద విశేషం. అది మీరు ఏ ముఖంలోంచి వెడుతున్నారు అన్న దాన్ని బట్టి శివాలయం లోపలికి వెళ్ళేటప్పుడే నంది శివుణ్ణి ఎటు చూస్తున్నాడు, శివుడు నందిని ఎటు నుంచి చూస్తున్నాడు, పానవట్టంలోంచి అభిషేక తీర్థం ఎటు వెడుతోంది, దాన్ని బట్టి మీరు ఒకసారి చూసుకుని దాన్ని బట్టి మీరు దిక్కుల్ని బట్టి గోడ బయట ఆ ముఖాలకి నమస్కారం చేస్తూ ప్రదక్షిణం చెయ్యాలి. అలా కానీ శివాలయంలో ప్రదక్షిణం చేస్తే ఏమవుతుందో తెలుసా అండి? నేను సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో, ఇవన్నీ నా సొంతమేం కాదు మహాప్రభో. స్కాంద పురాణాంతర్గతమైనటువంటి విషయాల్ని, శివాగమంలో ఉన్న విషయాల్ని నేను అనుసంధానం చేస్తున్నాను. అంటే పాపనాశనం. భగవాన్ రమణులు అరుణాచలంలో తరచుగా చెప్తుండేవారు. అంటే పాపము నశిస్తుంది మీరు ఈశ్వరుడు చుట్టూ తిరగడం మొదలు పెట్టగానే. దాని వలన కోరిక మీకు తీరుతుంది, మీ పాపం పోయింది కాబట్టి. రోజు చేస్తున్నారు అనుకోండి, జన్మాంతర పాపము నశించి జన్మలు తగ్గిపోతాయి. మోక్షమునకు అధికారం అవుతాయి. ప్రదక్షిణం నాలుగు రకములైనటువంటి కోర్కెల్ని ఈడేర్చేటట్టుగా చేస్తాయి. అందుకే ప్రదక్షిణం అంత గొప్పది శివాలయంలో. శివాలయ ప్రదక్షిణం అంటే పెట్టి పుట్టాలి, ఆ అదృష్టం ఉన్నవాళ్ళు తప్ప చేయరు. దానికి తెలిసి ఉండి చేస్తే చక్కగా విశేషమైనటువంటి ఫలము సమకూరుతుంది. తప్ప కార్తీక మాసం వచ్చేటప్పటికి నంది తోక కింద దీపాలెట్టడం, అరటిపండు ముక్కలు తీసుకొచ్చి ఆయన మూతికి రాసేయడం, గాజు ఈగలన్నీ ఆయన ముక్కులో దూరేటట్టు చేయడం, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ శివాలయాల్లో చేయకూడదు. అక్కడి నుంచి కొబ్బరి చిప్పలు తీసుకెళ్లి అక్కడ విడిచిపెట్టడం. దారుణాతి దారుణమైన విషయం ఏమిటో తెలుసా అండి? శివ నిర్మాల్యాన్ని తీసుకెళ్లి నంది మీద పెట్టడం. నంది మీద మీరు కానీ శివ నిర్మాల్యాన్ని పెట్టారనుకోండి, అది నంది మించి జారి కింద పడుతుంది. ఎందుకంటే ఆయన వీపు నున్నగా ఉంటుంది, అది గాలికో దేనికో మారేడు దళాలు అవి జారి కింద పడతాయి. ఒక్కసారి కానీ లోపలికి వెళ్ళిన వాడు శివ నిర్మాల్యాన్ని అరికాలుతో తొక్కితే వాడి గత జన్మలలో చేసుకున్న పుణ్యమంతా నశించిపోతుంది. శివమహిమ్నా స్తోత్రంలో పుష్పదంతుడన్న గంధర్వుడు ప్రతిరోజు పువ్వులు కోసుకెళ్ళిపోతుండేవాడు రాజుగారి తోటలో. దొరికేవాడు కాదు. దొరకకపోతే ఏం చెయ్యాలి, ఎలా పట్టుకోవాలని ఆలోచించారు. వీడు గత జన్మల పుణ్యం చేత గంధర్వుడిగా ఉన్నాడు, దొరకట్లేదు. కాబట్టి వీడు పువ్వుల కోసం వస్తాడు. కాబట్టి శివాలయంలో నిర్మాల్యం తీసుకొచ్చి తోటలో చల్లండి. వీడు ఆ పువ్వులు కోసుకోవడానికి కిందకి దిగినప్పుడు కాలు తగులుతుంది, వీడి పూర్వజన్మ పుణ్యం అంతా నశించిపోయి దొరికిపోతాడు, గంధర్వత్వం పోతుందన్నారు. నిర్మాల్యం చల్లారు. ఆయన పాపం పువ్వులు కోసుకోవడానికి వచ్చి దొరికిపోయాడు భక్తులకి. దొరికిపోతే అప్పుడు ఆయన ఏం చేశాడంటే మళ్ళీ గంధర్వుడు కావడం కోసమని శివమహిమ్నా స్తోత్రం చేశాడు. అది శైవ సాహిత్యంలో అత్యద్భుతం అసలు. నమో నీధిష్టాయ ప్రియదవదవిష్టాయ చ నమో నమో వర్షిష్టాయ త్రినయన అవిష్టాయ చ నమో నమో అని ఒక్కొక్క చోట శివశక్తి గురించి ప్రతిపాదన చేస్తూ అవిట ఆ స్తోత్రాన్నిట నందీశ్వరుడు దంతాల మీద రాసుకున్నట్ట, అంత గొప్పగా ఉంటుందని. కైలాసం విడితే నందీశ్వరుడు అంటే ఆయన పళ్ళ మీద కనపడతాయిట శివమహిమ్నా స్తోత్రంలో శ్లోకాలు. అంటే ఎంత గొప్ప శ్లోకాలో మీరు ఆలోచించండి. శివమహిమ్నా స్తోత్రం అటువంటి స్తోత్రం చేశాడు ఆయన. చేసేటప్పటికి ఆయనకి ఉన్నటువంటి దోషం తొలగిపోయి మళ్ళీ ఆయన పుణ్యాన్ని పొంది గంధర్వుడై వెళ్ళిపోయాడు. కాబట్టి నంది మీద పడేయచ్చా? తీసుకెళ్ళి పడేయకూడదు. చిత్రం ఏమిటంటే
ఎందుకు చేస్తున్నామో ఏది చేస్తున్నామో తెలియకుండా చేయడం ఒక్కొక్కసారి పాపం సంక్రమించకపోతుందేమోనన్న అభయం ఇవ్వడం కూడా కష్టమే. ఓ కార్తీక సోమవారం శివాలయంలోకో విష్ణువాలయంలోకో వెళ్ళడం మంచిదే, కానీ ఆలయంలో ఎలా ప్రవర్తించాలో తెలిసి ఉండాలి. తెలియకపోతే ఏమవుతుంది, ప్రతి వాళ్ళు తీసుకెళ్లి నంది మీద అదే పనిగా పెట్టారనుకోండి, వెళ్లే వాళ్ళందరూ తొక్కుతూ పెడతారు లోపలికి. అది చూసినందుకు పావువంతు ఫలితం పడుతుంది చూసిన వాడికి. శాస్త్రం తెలిసిన వాడు చూశాడు అనుకోండి, వాడికి ఒక పావువంతు ఫలితం. కాబట్టి వెళ్ళడానికి భయం వేసే రోజులు వస్తాయి. ఎక్కడ పెట్టాలి మీరు తీసుకెళ్ళి? చండీశ్వరుడి దగ్గర విడిచిపెట్టాలి. ఎందుకంటే చండీశ్వరుడి గుడికి మెట్లు ఉంటాయి. మెట్లు ఎక్కి చూస్తాం, ఆయన చిన్న గుహ లాంటి దాంట్లో కూర్చుని ఉంటాడు. ఆ లోపలికి ఎవరు వెళ్ళరు, ఇంకా తొక్కరు. మర్నాడు ఉదయం ఆ నిర్మాల్యాన్ని తీసేస్తారు. కాబట్టి శివ నిర్మాల్యం చండీశ్వరుడి దగ్గరికే వెళ్ళాలి. అది ఏం చేస్తున్నారంటే ఇవాళ నందీశ్వరుడి మీద పెట్టించేస్తున్నారు. నేను అథవా విమర్శించానని కాదు, గుళ్ళల్లో కూడా అలా చెప్తున్నారు, నంది మీద పెట్టేయండి అంటున్నారు. నంది మీద పెట్టేస్తున్నారు, పెట్టేస్తే కింద పడుతోంది, తొక్కేస్తున్నారు అందరు. అది ఎంత దోషం అయి కూర్చుంటుంది చూడండి. కాబట్టి సరే, ఎక్కడ మొదలెట్టానో ఎటుపోయానో. శివాలయంలో వామదేవమూర్తి మీకు ఎక్కడ కనబడ్డారు ఇంతకీ? ఉత్తరముఖం వామదేవమూర్తి. ఉత్తరాన్ని చూస్తున్నటువంటి ముఖమేదో అది వామదేవమూర్తి. ఇప్పుడు మళ్ళీ ఈ మూర్తులకి ఒక్కొక్క ముఖం ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను మిగిలిన ముఖాలు అవి పంచభూతాల్లో దేని మీద అధికారం కలిగి ఉంటాయి, ఎలా కలిగి ఉంటాయి, శివలింగానికి అలా ఎలా ఉంటుంది, దానికి ఎటు కూర్చుని ఎలా అభిషేకాలు చేస్తారు, ఇదంతా కాసేపు పక్కన పెట్టండి. ఒక్క ఉత్తరాభిముఖాన్ని మీరు ఆలోచించండి చాలు. ఎందుకంటే వామదేవాయ నమః అది కదా నామం. ఇప్పుడు ఉత్తరాభిముఖంగా చూసేటటువంటి ముఖం ఏదుందో ఆ ముఖము వామదేవమూర్తి అంటారు. ఇది జలముల మీద అధిష్టానమై ఉంటుంది. నీటి మీద అధికారం దానికి ఉంటుంది. నీటి మీద అధికారం కలిగి ఉన్న కారణం చేత విష్ణువే వామదేవమూర్తిగా ఉంటాడు. స్థితికారుడై ఉంటాడు. స్థితికారుడు అంటే ఏమిటో తెలుసా అండి? రక్షకత్వ బాధ్యతని చేపడతాడు. మీకు రక్షణ కలగడం, మీ కోరిక తీరడం, మీ పాపం పోవడం, మీరు సరి అయిన మార్గంలోకి రావడం దేనివల్ల కలుగుతుందంటే శివాలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు మీరు వామదేవ ముఖానికి చేసే నమస్కారాన్ని బట్టి ఉంటుంది ఆ శక్తి. అంత గొప్పది వామదేవ ముఖం. ఇప్పుడు ఆ వామదేవ ముఖానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అది ప్రకటంగా పక్కన భార్యతో ఉంటుంది. ఆ వామదేవ ముఖం భార్యతో కలిసి ఉంటుంది. కలిసి ఉండడం కూడా ఎలా ఉంటాడో తెలుసా అంటే మంగళాయతనం దేవం యువానమతి మంగళం ధ్యాయేత్ కల్పతరోర్మూలే సుఖాసీనం సహోమయా. ఆయన మంగళాయతనం దేవం యువానమతి మంగళం, మంగళములకెల్లా మంగళప్రదమై అంత అందగాడై అంత శోభతో వెలిగిపోతూ కల్పవృక్షపు నీడలో పక్కన భార్యని పెట్టుకుని ఎడంచేతి వైపు కూర్చుని ఉంటాడు. మీరు ఆ మూర్తిని బాగా అసలు ఎలా చెప్పారో అలా చూడాలి అంటే నేపాల్ పశుపతినాథ్ దేవాలయంలో శివలింగ దర్శనానికి రాజద్వారంలోంచి లోపలికి వెళ్ళగానే మీరు లోపలికి వెళ్ళి తల తిప్పి వెనక్కి చూసి రాజద్వారం మీద చూస్తే కనపడతాడు కల్పవృక్షం కింద కూర్చున్నటువంటి మంగళాయుతమూర్తి అయినటువంటి వామదేవమూర్తి. బాగా ఆగమం ప్రకారం ఉన్నటువంటి మూర్తి ఖాట్మండూలో ఉంది. కాబట్టి అటువంటి వామదేవమూర్తి యొక్క దర్శనం అత్యద్భుతమైనటువంటి శక్తిని కృప చేస్తుంది. అదే కోర్కెలను తీరుస్తుంది. అదే నీ రక్షకత్వాన్ని స్వీకరిస్తుంది. తెలిసో తెలియకో శివాలయంలో ప్రదక్షిణం చేశాడు అనుకోండి, అది కాపాడేస్తుంది అంతే. అది ఆ శక్తిని ఇచ్చేస్తుంది. ఇంకా అందులో మీకేమీ అనుమానం అక్కర్లేదు. పేర్లు ఎందుకు చెప్పాలి? ఈ మధ్య కాలంలోనే మనకి చాలా మందికి పరిచయం ఉన్న వ్యక్తి, తెల్లవారు లేస్తే అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగేటటువంటి కార్యక్రమాలన్నింటికీ కూడా బ్రహ్మస్థానంలో కూర్చునేటటువంటి సుబ్రహ్మణ్య శర్మ గారు. ఈ మధ్య ఒక 6 నెలల క్రితం ఆయన శరీరం పడిపోవలసినటువంటి స్థితి వచ్చింది. అంత పెద్ద ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఏమైందంటే ఆయన కారు ఎక్కి వెళ్ళిపోయే ముందు ఓ ఊరు వెడుతూ శివాలయం తలుపులు తీశారు కదా అని లోపలికి వెళ్ళి ప్రదక్షిణం చేసి ఎక్కారు విభూతి పెట్టుకుని. అదే బతికించేసింది. ఆయనే వచ్చి చెప్పారు నాకు, కోటేశ్వరారు ఆ ప్రదక్షిణానికే బతికేశారండి, ఆ రోజు ప్రదక్షిణం చేయకుండా పెడితే చచ్చిపోతుండండి అని చెప్పారు. ఆ శక్తి అటువంటిది శివాలయంది.
అది అటువంటి రక్షణ బాధ్యత స్వీకరిస్తుంది. మీరు ఆ ప్రదక్షిణం అలా చేసి నమస్కారం చేస్తే చాలు. అంత గొప్పదైన వామదేవమూర్తి ఏదుందో ఆ వామదేవమూర్తి మంగళప్రదమై భార్యని ఎడంచేతి పక్కన పెట్టుకుని పరమ సంతోషంతో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన స్థితికారుడై ఉంటాడు. అందుకే విష్ణుతత్వమే వామదేవమూర్తిగా ఉంటుంది అంటారు. స్థితికార లక్షణం రక్షకత్వం వామదేవమూర్తిగా ఆయన నిర్వహిస్తూ ఉంటాడు అక్కడ. అయితే మీరు నన్ను ఒక మాట అడగచ్చు ఇక్కడ, ఏమండి ఎడమ చేతి పక్కన అమ్మవారిని కూర్చోబెట్టుకున్నాడు అని మీరు అంటున్నారు కదా, అలా ఎందుకు కూర్చోబెట్టుకోవడం? అసలు ఆ ఎడం చేతి పక్కన కూర్చోబెట్టుకోవడం అన్న లక్షణం ఎందుకు వచ్చింది? ఈ రహస్యాన్ని మూకశంకరులు మూక పంచశతి ఆర్యాశతకంలో చెప్పారు. ఎలా చెప్పారో తెలుసా అండి? తన సొంత ప్రజ్ఞతో కాదు, కామాక్షి అనుగ్రహించింది ఆయన్ని. మొన్న శారదా నవరాత్రుల్లో మీరు విన్నారుగా, ఆయన పుట్టుక చేత మూగవారు, ఆయన వెళ్ళిపోతున్నారు. అలాగా ఆయన కూర్చుని ఉన్నారు. కామాక్షి అమ్మవారు లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నప్పుడు అమ్మవారిని ఉపాసన చేస్తున్నటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఆయన్ని అనుగ్రహిద్దామని అమ్మవారు తన తాంబూల చర్వణం చేస్తున్న నోట్లోంచి తాంబూలపు పిడచ తీసి ఆ వ్యక్తిని నోరు తెరువు పెడతానంది. ఆయన ఇలా తలెత్తి చూసి, చీ ఆడది, ఈవిడెంగిల్ నేను తిండమా అని ఇలా అన్నాడు. ఆవిడ నవ్వు నవ్వి, మూగివారు పక్కన ఈయన కూర్చుని ఉన్నారు, ఈయన వంక చూసింది. ఆయన ఎంతో భక్తిగా నమస్కారం చేసి నోరు తెరిచారు. ఆయన నోట్లో తాంబూలపు పిడచ పెట్టింది ఆవిడ. అంతే. అమ్మవారి అనుగ్రహం అండి అది. అమ్మవారి తాంబూలపు పిడచ శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో అడుగుతారు, కదాకాలే మాత కదజకలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్వేజన జలం ప్రకృత్యా మూకానామపిచ కవిత కారణతయా అని. అమ్మవారి కాళ్ళు కడిగినటువంటి నీళ్లు ఎవరు తాగుతారో అటువంటి వాళ్ళకి సరస్వతి కటాక్షం వస్తుంది. ఆవిడ లత్తుక కలిసినటువంటి నీళ్లు తాగితే. తల్లి పాదోదకం అంటే అటువంటిది. ఆవిడ తాంబూలపు పిడచే తింటే అసలు శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో నేను దాని ఫలితాన్ని చెప్పలేను అని విడిచిపెట్టిన శ్లోకం తాంబూలమే. రణేజిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః నివృత్తై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రో శశివిశిద కర్పూర శకలాః విలీయంతే మాతస్తవ తవ వదన తాంబూల కబళాః. ఆ తాంబూల కబళం తిన్నందుకు శ్రీ మహావిష్ణువు, కుమారస్వామి, ఇంద్రుడు ఎంత శక్తి పొందారో నేను చెప్పలేనని వదిలేశారు శ్లోకంలో. అమ్మవారి తాంబూలపు పిడచ అంత గొప్పది. అది ఆ పక్కనున్న మూగి ఆయన నోట్లో పెట్టింది ఆవిడ. ఆయన నోట్లో పెట్టగానే ఆయన నవ్విలేడు. నవలడం ఏమిటంతే, మూగివారి నోటి వెంట కవిత్వం పెళ్ళుబుకింది. అమ్మవారి పాదములను చూసి 100 శ్లోకములు చెప్పారు ఆయన. ఆవిడ యొక్క మందస్మితం, చిరునవ్వు చూసి 100 శ్లోకాలు. ఆవిడ యొక్క కటాక్షం, కంటి కొస చూపు చూసి 100 శ్లోకాలు చెప్పారు. కటాక్ష శతకం. అమ్మవారిని పొగుడుతూ ఆర్యాదేవి, ఆర్యామహాదేవి అని పిలుస్తూ 100 శ్లోకాలు ఆర్యాశతకం. అమ్మవారిని స్తోత్రం చేస్తూ పొగుడుతూ 100 శ్లోకాలు స్తుతి శతకం. 500 శ్లోకములు అనర్గళంగా చెప్పారు. అంటే అమ్మవారే ఆయనలో ప్రవేశించి చెప్పించింది. ఇప్పటికీ మూక పంచశతి చెప్పాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలంటారు పెద్దలు. కాబట్టి ఆ మూక పంచశతి ఆవిడే చెప్పించింది. అందుకని ఆవిడ చెప్పిన విషయం ఏది, కొత్తగా ఆయన చెప్పింది ఏం కాదు, అది కవిత్వం కాదు. పెళ్ళుబుకింది గంగల ఆయన నోటి వెంట. 500 శ్లోకాలు చెప్పి ఆయన ఆపారు. ఆపితే అమ్మవారంది, నీకేం కావాలండి? ఆయన అన్నారు, నాకు వాక్కు తీసేసే. అదేమంది అమ్మవారు, నాకు పుట్టుకతో నోరు లేదు, నువ్వు వాక్కునిచ్చావు, నువ్విచ్చిన వాక్కుతో నీ మీద 500 శ్లోకాలు చెప్పాను, నువ్వు మళ్ళీ నాకు వాక్కునిస్తే ఏ పనికి మాలిన మాట మాట్లాడవలసి వస్తుందో, ఇక నాకు వద్దమ్మా వాక్కు అన్నారు. ఆవిడ మళ్ళీ వాక్కు తీసేసింది. ఆయన కంచికామకోటి పీఠానికి పీఠాధిపత్యం వహించారు. అటువంటి మూకశంకరుల నోటి వెంట వచ్చిన శ్లోకం, దాని ప్రామాణ్యాన్ని మీరు ప్రశ్నించడం సాధ్యమయ్యే విషయం కాదు. ఆయన ఒక మాట చెప్పారు, వదనారవింద వక్షో వామాంక తటీ వశం వదీభూత పురుష త్రితయే త్రేధా పురంధ్రి రూపా త్వమేవ కామాక్షి. ఆర్యాశతకం. అమ్మవారిని ఆర్యాశతకంలో స్తోత్రం చేస్తూ ఆయన అన్నారు, అమ్మా వదనారవింద వక్షో వామాంక తటీ వశం వదీభూత పురుష త్రితయే త్రేధా పురంధ్రి రూపా త్వమేవ కామాక్షి.
కామాక్షి అంటే ఓ అమ్మ ఆదిపరాశక్తి, కామాక్షి అంటే అంటే బ్రహ్మశక్తి సరస్వతి, అంటే విష్ణుశక్తి లక్ష్మి. రెండు కన్నుల యందు ఇద్దరు ఉంటారు కామాక్షికి. కాదు కాదు, కామాక్షి అమ్మవారికి ఎడం చేతి పక్కన లక్ష్మీదేవి ఉంటుంది, కుడి చేతి పక్కన సరస్వతీదేవి ఉంటుంది. కుడి చేతి పక్కన ఉన్నటువంటి వారి కన్నా ఎడం చేతి పక్కన ఉన్నవారు కొంచెం తక్కువ, సరస్వతి కన్నా లక్ష్మి తక్కువ అని నిరూపిస్తారు. ఎందుకో తెలుసా అండి? సరస్వతీ కటాక్షం లేని లక్ష్మీ కటాక్షం భయహేతు. చాలా డబ్బుంది, 5 అంకెలు కూడడం రాదు, ఎంత భయమో, ఎవడేం చేసేస్తాడో, ఏ మోసం చేస్తాడో అని. సరస్వతీ కటాక్షం ఉంది, వాడు నిత్యతృప్తుడు, వాడికి ఉన్న లక్ష్మి మీరు లెక్క పెట్టలేరు. అంటే ఆవిడ కన్నా ఈవిడ తక్కువని కాదక్కడ. సరస్వతీ కటాక్షము లేని లక్ష్మీ కటాక్షము భయహేతువైపోతుంది. సరస్వతీ కటాక్షమున్న లక్ష్మీ కటాక్షము మీకు శోభస్కరం అవుతుంది. కాబట్టి కుడి చేతి పక్కన సరస్వతీదేవి ఉంటుంది, ఎడం చేతి పక్కన లక్ష్మీదేవి ఉంటుంది. వీళ్ళిద్దరూ ఎప్పుడు కామాక్షికి చామరం వేస్తూ ఉంటారు. ఈ చామరం వేసేటప్పుడు మీరు కామాక్షి అమ్మవారి పాదముల మీదకి వంగి నమస్కారం చేశారనుకోండి, నమస్కారం చేసినప్పుడు మీరు ఆవిడ యొక్క కుడి పాదం వేపుకి మీరు వంగితే సరస్వతీదేవి వేస్తున్నటువంటి వింజామర గాలి తగులుతుంది, సరస్వతీ కటాక్షం వస్తుంది. మీరు ఎడం పాదం వేపుకి కొంచెం ఎక్కువ వంగితే లక్ష్మీ కటాక్షం వస్తుంది. మీరు 2 పాదముల మధ్యలోకి వంగితే సరస్వతీ లక్ష్మీ కటాక్షములు 2 వస్తాయి. ఈ సరస్వతీ కటాక్షము లక్ష్మీ కటాక్షము కదలగలిగినటువంటి మూల కటాక్షం ఉన్నటువంటి రూపము కామాక్షి రూపం. ఆవిడ ఇచ్ఛాశక్తి కలిగినది, ఆవిడ ఎలా అనుకుంటుందో అలా మారుతుంది ఆవిడ. కామాక్షి కామాక్షి అండి, కామాక్షి గురించి మీరు ఇంకొకలా అనుకోవడానికి వీల్లేదు. ఇప్పటికీ కామాక్షి అమ్మవారు కంచిలో తిరుగుతూనే ఉంటుంది. ఎంత మందిని అనుగ్రహించిందో. పరమాచార్య స్వామివారి శరీరంతో ఉన్న రోజుల్లో కామాక్షి అంటే పలికిందంతే అమ్మవారు ఆయనకి. ఆయనకేమి ఎంతమందికి పలికిందో తల్లి. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆవిడకి అన్ని అందుతూనే ఉంటాయి, ఆవిడ ఎప్పుడూ అనుగ్రహిస్తూనే ఉంటుంది. కొన్ని సభాముఖంగా చెప్పడం సాధ్యం కాదంతే. కాబట్టి ఆ తల్లి అంత అనుగ్రహ స్వరూపిణి, ఆ తల్లి మూలశక్తి, ఆదిపరాశక్తి. ఆవిడ అనుకుందిట, నేను 3గా మారుతాను అంది. 3గా మారి ఒక ఆయనకి సృష్టి చెయ్యాలి. ఆయనకి సృష్టి చేసేటప్పుడు 4 ముఖములలోనూ వేదం తెలిసి ఎప్పుడు వేదం చెప్తూ ఉండాలి. ఆయన ఎప్పుడూ వేదం చెప్పేటటువంటి శక్తి కావాలి అంటే నాలుక మీద నర్తించాలి. అందుకని వదనారవింద బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఆయన నాలుక మీద కూర్చుందిట. ఇంకొక ఆయనకి లక్ష్మీదేవిగా వెళ్ళింది ఆవిడే. లక్ష్మీదేవిగా ఆవిడే మారింది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈ కోటేశ్వరరావునే చూశారనుకోండి, ఒకప్పుడు అకస్మాత్తుగా ఓ టీషర్ట్ వేసుకుని బూట్లు వేసుకుని ఓ మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతూ ఉంటాడు. మీరు పట్టి గుర్తుపట్టి, నేను మోటార్ సైకిల్కి పెట్రోల్ కొట్టించుకుంటుంటే నా దగ్గరికి వచ్చి అడుగుతారు, మీరు కోటేశ్వరరావు కదా అంటారు. అవునండి అన్నాను అనుకోండి, వాళ్ళు నన్ను చాలా యగాదిగా చూస్తుంటారు, ఇదేమిటి ఇలా ఉన్నాడు ఇలా చూస్తుంటారు. నేను అప్పుడు నవ్వి అంటూ ఉంటాను, ఇది ఆఫీస్ డ్రెస్ అంటూ ఉంటాను. అంత మాత్రం చేత ఆ కోటేశ్వరరావు ఈ కోటేశ్వరరావు వేరని మీరు అనుకోకండి. ఆయనే ఈయన. దేనికి తగిన ధర్మాన్ని దానికి స్వీకరిస్తాడంతే. ఇక్కడికి ఇలాగే వస్తాను, అక్కడికి అలాగే వెడతాను, దేనికి అనువైనది దానికి అంతే. అలా సృష్టి చేసేటప్పుడు ఆవిడ వేదస్వరూపిణి అయి వాక్కుని ఆశ్రయించింది బ్రహ్మగారికి. నాలుక మీద నర్తించాలి కాబట్టి ముఖమండలానికి ఆవాహన అయింది. వదనారవింద. విష్ణువు స్థితికారుడు, ఆయన రక్షణ చేస్తూ ఉంటారు. ఎప్పుడూ శ్రీ మహావిష్ణువు యొక్క పని ఏమిటంటే రక్షించడం రక్షించడం రక్షించడం. మీరు చూడండి, అందుకే ఎప్పుడు రాక్షసులు రానివ్వండి శ్రీ మహావిష్ణువు పెడతారు, అవతారం స్వీకరిస్తారు, వాళ్ళని భంజిస్తూ ఉంటారు. కాబట్టి ఆయన పరిపాలకుడు, లోకాల్ని పరిపాలిస్తూ ఉంటారు. పరిపాలించేటటువంటి వాడికి ఒక లక్షణం ఉండాలి. దయలేని పరిపాలకుడు అనుకోండి చాలా ఇబ్బంది వస్తుంది. పరిపాలన చేసేవాడికి ఎప్పుడు సమస్త హంగులతో ఉండాలి. అసలు ఆయన చూస్తూనే అబ్బా అనిపించాలి. గుమాస్తాలందరూ బయట కూర్చోవచ్చేమో, ఆఫీసర్ గారు ఏసీ రూమ్లోనే కూర్చుంటారు. గుమాస్తాలందరూ సొంత బళ్ళ మీద వస్తారేమో, ఆఫీసర్ గారు గవర్నమెంట్ ఇచ్చిన కారులో వస్తారు. గుమాస్తాలందరూ ఎవడి పెన్ను వాడి జేబులో పెట్టుకొస్తాడు. ఆయన ఫైళ్ళు ఓ మెసెంజర్ పట్టుకొస్తాడు.
మిగిలిన వాళ్ళందరి దగ్గరికి ఎవరు పడితే వాళ్ళు వచ్చి మాట్లాడతారు. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే కాగితం మీద పేరు రాసి లోపలికి పంపించాలి, ఆయన పిలిస్తే వస్తారు. వీళ్ళు ఏమో ఇలారా అని నోరు తెరిచి పిలవాలి, ఆయన ఇలా గంట కొడితే వస్తారు. అంటే పరిపాలనయందు అధికారమునందు లక్ష్మి ఉంటుంది, ఆవహించి ఉంటుంది కదండి. కాబట్టి విష్ణువునకు లక్ష్మి ఆవాహన అయి ఉంటుంది. ఆమె కారుణ్యమూర్తి. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. పరిపాలకుడు కఠినుడిగా ఉన్నాడనుకోండి, చాలా కష్టం మిగిలిన వాళ్ళకి. లోకంలో అజ్ఞానం లేకపోతే గురువు గారు ఎందుకు, తప్పులు చేసేవాడు లేకపోతే ఈశ్వరుడు ఎందుకు? ఈ ఇద్దరు ఖాళీ పనే ఉండదు వాళ్ళిద్దరికి కదండి. లోకంలో అజ్ఞానం ఉంది కాబట్టే గురువు గారు కావాల్సి వచ్చాడు, లోకంలో తప్పులు చేసేవాడు ఉన్నాడు కాబట్టే ఈశ్వరుడు కావాల్సి వచ్చాడు క్షమించడానికి. ఈ ఇద్దరు లేకపోతే ఈశ్వరుడికి పని లేదు, గురువు గారికి పని లేదు. కాబట్టి అమ్మవారు అంటుంటుందిట, ఏమిటి అలా కోపంగా చూస్తారేమిటి? తప్పులు చేశారు కాబట్టి వచ్చి కాళ్ళ మీద పడ్డారు, స్వీకరించండి. ఏమిటి అలా కోపంగా చూడకండి మీరు వాళ్ళ వంక అంటుంది. వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం. కారుణ్యాన్ని ఎప్పుడు ఎక్కడ చెప్తాం? ఏమిటండి అలాంటి పని చేశాడు, ఆయనకి దయలేదండి అని ఇలా తొడ చూపిస్తారా? ఆయనకి దయలేదండి అని చెయ్యి చూపించరు. ఎంత పని చేశాడండి, ఆయనకి దయలేదండి అని ఇలా చూపిస్తారు. పరిపాలకునకు దయ ఉండాలి. అందుకని అమ్మవారు ఎక్కడ ఉంటుంది? వక్షస్థలంలో ఉంటుంది. వక్షస్థలంలో ఉన్నటువంటి అమ్మవారు కాబట్టి ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం. గుండెల్లో ఆవిడ ఉంటుంది అంటే ఆవిడ దయాస్వరూపిణి. అందుకే వేదాంత దేశికులు అమ్మవారి మీద శతకం చేస్తే దయాశతకము అని చేశారు. ఆయన మహానుభావుడు. వేదాంత దేశికులు అంటే ఏం మాటలు కాదు. శంకర భగవత్పాదులు లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తే అలా బంగారు ఉసిరికలు కురిశాయో, అలా వేదాంత దేశికులు స్తోత్రం చేస్తే బంగారు ఉసిరికలు కురిశాయి. ఆయనకి సర్వతంత్ర స్వతంత్ర బిరుదుంది వేదాంత దేశికులకి. సర్వతంత్ర స్వతంత్ర అని ఎవరిని పిలుస్తారో తెలుసా అండి? ఏది కావాలన్నా ఈశ్వరుణ్ణి తప్ప ఇంకోళ్ళని అడగరు వాళ్ళు. ఆ లక్షణం ఉంటే సర్వతంత్ర స్వతంత్ర అంటారు. శృంగగిరి పీఠాధిపతులకి బిరుదునామాల్లో సర్వతంత్ర స్వతంత్ర ఉంది. శంకరాచార్యులు వారు ఓ వృద్ధ బ్రాహ్మణిని అనుగ్రహించాలనుకున్నారు. లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు, బంగారు విసిరికలు కురిపించేసింది. అది సర్వతంత్ర స్వతంత్ర. వేదాంత దేశికులకి ఆ బిరుదుండేది. ఆయన బిరుదుకి అర్హుడు కారని నిరూపించాలని కొంతమంది అసూయాపరులు ఏం చేశారంటే, ఓ బ్రాహ్మణ పిల్లాన్ని పంపించి పెళ్లి చేసుకోవడానికి డబ్బులు లేవు మీరు ఇవ్వండి అని అడుగు. ఆయన దగ్గర డబ్బులేం లేవంటే ఆయనకేం డబ్బుల కోసం ఆర్తి లేదు. ఆయన మహానుభావుడు, ఈశ్వరుని నమ్ముకున్నవాడు. అందుకని అడుగు ఏం చేస్తారో చూద్దామన్నారు. ఇవ్వకపోతే నీకు సర్వతంత్ర స్వతంత్ర బిరుదు ఏమిటాయా అని అడుగుదాం అనుకున్నారు. ఈ బ్రాహ్మణుడు వెళ్ళి అడిగాడు, ఆయన పెళ్లికి డబ్బు ఇవ్వాలి, ఏం చేస్తారు? ఆయన ఒక్కసారి ఆలోచించారు. ఆలోచించి లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. అంతే, కనుక కాసులు కురిశాయి. అంతటి మహానుభావుడు వేదాంత దేశికులంటే ఆయన. అందుకే అమ్మవారి మీద శతకం చేస్తే ఇంకొక పేరు పెట్టలేదు, దయాశతకము అని పేరు పెట్టారు. అటువంటి మహాపురుషులు లోకంలో ఉన్నారు, చూపించారు అమ్మవారి అనుగ్రహం అంటే ఏమిటో. కాబట్టి లక్ష్మిగా ఆ పరాశక్తే విష్ణువు యొక్క గుండెల్లో ఉంటుంది. కాబట్టి వదనారవింద వక్షో వామాంక తటీ. రుద్రుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఎడమ తొడ మీద కూర్చుని ఉంటుంది. ఎలా? కాళీగా. కాళీ శక్తి. ఆవిడ ఏం చేస్తుంది? సంహార ప్రక్రియనందు ఉపయోగపడుతుంది. అంటే మళ్ళీ మీ అందరూ వెంటనే దీనికి రకరకాల అర్థాలు తీసేసి కాబట్టి శివుడనగా చంపువాడు అని వ్యాఖ్యానం చేయకండి. మీరు ఆయన్ని పొందకపోతే ఆయన మిమ్మల్ని పొందడమే సంహార ప్రక్రియ. దాన్నే మహాప్రళయం అంటారు. మీకు నిద్ర ఇవ్వడం నిత్యప్రళయం. అసలు ఇంకొక పెద్ద అర్థం ఏమిటో తెలుసా అండి? వామదేవమూర్తి చేసేటటువంటి గొప్ప అనుగ్రహం ఏమిటో తెలుసా? రుద్రస్వరూపంగా మీకు రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయితిత్వా. అది రుద్రశబ్దానికి అర్థం. అంటే ధర్మమును మీకు చెప్పి ధర్మమునందు మీరు నడిచేటట్టు చెయ్యగలిగిన వాడెవరో ఆయనకి రుద్రుడని పేరు. ఆయనదే ఉత్తరాభిముఖం వామదేవమూర్తి. ఇప్పుడు మీరు ఒకటి జాగ్రత్తగా ఆలోచించండి. మీకు సుఖములు కావాలి, మీ అమ్మాయికి పెళ్ళవ్వాలి, మీ అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి. మీ అమ్మాయికి పెళ్ళవలేదు, మీ అబ్బాయికి ఉద్యోగం రాలేదు. పెళ్ళైన అమ్మాయికి కొడుకు పుట్టాలి, ఆ అమ్మాయి కడుపు పండలేదు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? బాధపడుతున్నారు, మీ కన్నుల నీరు వస్తోంది. ఎందుకు మీరు ఏడుస్తున్నారు?
ఈశ్వరుడు ఎందుకు మీ కోరిక తీర్చట్లేదు? గతమునందు చేసిన పాపం ఉంది. ఆ పాపము వలన ఇప్పుడు మీరు కోరుకున్న కోరిక తీరకుండా దుఃఖపడుతున్నారు. ఇప్పుడు మీ కోరిక తీరాలి. ఇప్పుడు కాదు, ఎప్పటికీ తీరుతూ ఉండాలి మీ కోరికలు. మీరు ఎటువైపుకు వెడితే తీరుతాయి? ధర్మం వైపుకు వెడితే తీరుతాయి. మీకు ధర్మం వినపడేటట్టు చేసి, ఒక గురువు గారిగా మీకు ధర్మాన్ని ఉపదేశం చేసి, మీకు ధర్మమునందు అనురక్తి కల్పించి, మీరు ధర్మ మార్గంలో నడిచేటట్టుగా మార్చి, దాని వలన మీ పాపములను కాల్చి, వీడిప్పుడు మంచి మార్గంలోకి వచ్చాడని మీ కోర్కెలు తీరేటట్టు చేసేవాడెవరో వాడు వామదేవుడు. కాబట్టి ఆయన ధర్మమునిస్తాడు. అయితే ఏమండి, వామదేవమూర్తి మీకు కోరికలు ఒకటే తీరుస్తాడా? కాదు. రుత్ ద్రావయతి ఇది రుద్రః. రుత్ అంటే ఏమిటో తెలుసా అండి? మోహింపచేయునది, స్తంభింపచేయునది, అడ్డగించున్నది, ప్రతిబంధకముగా అడ్డంగా పడుకునేదానికి రుత్ అని పేరు. అంటే మీరు దేనికి దేన్ని వాడుకోవాలో దానికి వాడుకోకుండా చేసేసి ఇంకొకలా వాడుకునేటట్టు మీ బుద్ధిని మోహపెట్టి మీ జీవితాన్ని పాడు చేసేదానికి రుత్ అని పేరు. కాబట్టి అది గురువుతో ఉండేటటువంటి అనుబంధాన్ని చెప్తుంది. శివుడే గురువుగా దిగొస్తాడు. నేను మొన్న మీకు చెప్పానుగా, నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. శాస్త్రముగా గురువుగా శివుడే ఉంటాడు లోకంలో. కాబట్టి ఇప్పుడు రుత్ ద్రావయతి రుద్రః, ఆ ఉపకారం మీకు చేసి మీ కోరిక తీర్చేవాడు వామదేవుడని నేను చెప్పవలసి ఉంటుంది తప్ప, మీరెళ్ళి రోజు అక్కడ అలా అంటుండండి, మీరు ఎన్ని పాపాలు చేసినా మీ కోరికలు తీరిపోతాయని నేను చెప్పుకుంటూ వచ్చాను అనుకోండి, అది అసలు వేద హృదయమును విడిచిపెట్టిన ఉపన్యాసం. అది కాదు. మనుష్యుడికి అలా బోధ చేయమని వేదాలు చెప్పట్లేదు, అలా చెప్పమని శాస్త్రాలు చెప్పట్లేదు. మీ మార్గమును మీరు మార్చుకోమని చెప్తున్నాయి. మీరు మార్గమును మార్చుకుని జరిగిన పొరపాటుకి మీరు చింతించి ఈశ్వరుడి దగ్గర క్షమార్పణ వేడుకున్న ఉత్తర క్షణంలో ఆయన ఉదారుడై మీ పక్కన నిలబడతాడు. అసలు ఆ బుద్ధి దేనివల్ల కలుగుతుంది? దారి తప్పిన వాడికి దారి తప్పావని చెప్పేవాడు దొరకాలి, చెప్పిన వాడి మీద విశ్వాసం మీకు కుదరాలి కదండి. మీరు జగ్గంపేట వెళ్ళారండి, కుడి పక్క కడితే అన్నవరం, ఎడం పక్క కడితే రాజమండ్రి. మీరు రాజమండ్రి వైపుకి నడిచి వెళ్ళిపోతున్నారు. చలివేంద్రం దగ్గరికి వెళ్ళారు, ఈశ్వరుడే మిమ్మల్ని దిద్దడానికి వచ్చాడు. ఏమంటే ఎక్కడికి వెడుతున్నారు అన్నాడు. అన్నవరం. అదేమిటండి ఇటు వస్తున్నారు? ఇప్పటికే 15 కిలోమీటర్లు అనవసరంగా నడిచారు. మళ్ళీ ఇప్పుడు ఈ 15 కిలోమీటర్లు వెనక్కి నడిచే బదులు మీరు జగ్గంపేట నుంచి 10 కిలోమీటర్లు వెళ్ళుంటే, కత్తిపూడి నుంచి 10 కిలోమీటర్లు వెళ్ళుంటే మీరు అన్నవరం వెళ్ళుండేవారు. కత్తిపూడి నుంచి అటు వెళ్లకుండా కత్తిపూడి నుంచి ఇటు ఎందుకు వచ్చారండి అని అడిగాడు. నోరుమొయ్యి, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడక, నా ఇష్టం, నా కాళ్ళు నేను ఎడతాను అని మీరు అటే వెళ్ళారనుకోండి, మీరు రాజమండ్రి వెళ్తారు, జగ్గంపేట ఎడతారు. అరేరే, నా వల్ల ఎంత పొరపాటు జరిగిందా, ఇటు వెళ్ళకూడదనమాట, అయితే ఇటు వెళ్ళాలన్నమాట. మీరు మార్గం మార్చుకున్నారు, ఎటు ఎడతారు? అన్నవరం వెళ్ళిపోతారు అంతే. మీ మార్గమును మార్చి మీకు శ్రేయస్సు చేకూర్చున్నది వామదేవ ముఖము అని నేను చెప్పాలి కదండి. తప్ప మీరు ఏమైనా చేసేయండి, వెళ్ళి నమస్కారం చేయండి, మీ కోరికలు తీరుస్తూ ఉంటుందని నేను చెప్తే అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉందా? ఎందుకు ఇంకా ఉపన్యాసం? ఏ ధర్మబోధ చేయడానికి అది? కాబట్టి రుత్తు ద్రావయతి కాదు కాదు, ఆయన వేదస్వరూపంగా, రుత్యా అంటే వేదస్వరూపం, వేదస్వరూపముగా మీకు ధర్మమును చెప్పి ఆ ధర్మానుష్ఠానము చేత మీ పాపములు నాశనము చేయించి మీ కోర్కెలు తీర్చగలిగినటువంటి రూపమేదో దానికి వామదేవ ముఖమని పేరు. దానికి అనుగుణంగా శక్తి ఆయన ఎడమవైపు కూర్చుని ఉంటుంది. శక్తి స్థానములన్నీ అసలు సాధారణంగా అత్యంత ముఖ్యమైనవి ఎడమ పక్క కదండి, గుండెకాయ అవిని. అందుకని శక్తి ఎడమ పక్కన కూర్చుని ఉంటుంది ఆయనకి. అందుకని వామాంక భాగమంతా ఆవహించి ఉంటుంది. అయితే మీరు నన్ను ఒక మాట అడుగుతారు, ఏమండి మరి మీరు శివాష్టోత్తరం కదా చెప్తున్నారు, ఇది మొదలు పెట్టినప్పుడు మీరేమన్నారు? శరీరార్థ భాగాన్ని పార్వతీదేవి కోరి నారాయణుని అడిగితే కదా ఈ నామాలు చెప్తున్నాడు అన్నారు. మరి ఆ నామాల్లోనే పార్వతీదేవి పక్కకు వచ్చేసింది అంటున్నారు మళ్ళీ మీరు. ఇది ఎలా సంభవం? చేరిపోతే ఇంకా మళ్ళీ అడగడం ఏంటి? ఇక్కడ ఒక పెద్ద సూక్ష్మం ఒకటి ఉంది, మీరు పట్టుకోవాల్సింది. కామాక్షిగా వచ్చింది ఆదిపరాశక్తి.
ఆవిడే లక్ష్మి, ఆవిడే సరస్వతి, ఆవిడే పార్వతి. మూడు కలిసిపోయినటువంటి ఆదిపరాశక్తి కామాక్షి. మీరు కామాక్షి దగ్గరికి వెళ్ళి విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అన్నారనుకోండి, ఆవిడ సరస్వతీ కటాక్షం ఇస్తుంది. ఏది మరుపు లేకుండా జ్ఞాపకం వచ్చేటట్టుగా చేసేస్తుంది ఆవిడ. ఆవిడ దగ్గరే నిలబడి మీరు లక్ష్మీ కటాక్షం కావాలని శ్లోకం చెప్పారనుకోండి, ఆవిడే లక్ష్మీ కటాక్షం ఇస్తుంది. మీరు ఆ కామాక్షి దగ్గరే నిలబడి నాకు శక్తి కావాలి అని శ్లోకం చెప్పారనుకోండి, ఆవిడ మీకు శక్తిని ఇచ్చేస్తుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి మీరు మోక్షం కావాలి అని అడిగారనుకోండి, ఆవిడ అది ఇచ్చేస్తుంది. అందుకే మూకశంకరులు ఆవిడ్ని ప్రార్థన చేస్తూ శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షి కటాక్షితాః పురుషః విపినం భువనం అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం అన్నారు. ఆమ్రేడితంతో శివ శివ అంటూ మొదలెట్టారు శ్లోకాన్ని. అంత జ్ఞానం ఇచ్చేస్తుంది ఆవిడ. అందుకే ఆవిడ కామకోటి, ఎంత కోరికనైనా తీర్చగలదు. ఇప్పుడు ఈ ఆదిపరాశక్తి లక్ష్మిగా, సరస్వతిగా, పార్వతిగా మూడు శక్తులు కలిసిపోయిన మూలపుటమ్మ ఎవరుందో ఆవిడ. పోతన గారు ఆవిడ్ని ప్రార్థన చేశారు. అమ్మలగన్నయమ్మ ముగుదమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లన్నారు. అటువంటి తల్లి సరస్వతీ కటాక్షం, లక్ష్మీ కటాక్షం, శక్తిని కూడా ఇవ్వగలిగినటువంటి సమిష్టి స్వరూపమైనటువంటి ఆదిపరాశక్తి ఎవరిని భర్తగా కోరుకుంది? పరమశివుణ్ణి కోరుకుంది. ఏకాంబరేశ్వరుణ్ణి కదా కోరుకుంది. ఏకాంబరేశ్వరుడు అంత తొందరగా ఆవిడికేం దొరకలేదు. వేదములన్నీ మామిడి చెట్టు అయ్యి వచ్చాయి. 4 కొమ్మలు 4 వేదములు. 4 వేదములు ఒక చెట్టుగా వస్తే ఆ వేదమంతా ఎవరి గురించి చెప్తోందో ఆయనే సైకతలింగంగా వచ్చాడు. ఎవరో చేయలేదు దాన్ని, కామాక్షియే. అందుకే మీరు కామాక్షి అమ్మవారి గుళ్ళో కంచిలో ఇలా ఎదురుగుండా నిలబడ్డారనుకోండి, ఎదురుగుండా అరుగుంటుంది. అరుగు మీద నిలబడి ఇలా నమస్కారం చేశారనుకోండి, ఏకకాలంలో 5 కామాక్షులు కనబడతారు మీకు. మీకు ఆ దర్శనం చేయడం తెలియాలి కామాక్షి అమ్మవారి దేవాలయంలో. అది తెలియకపోతే మీరు ఆనందం అనుభవించలేరు. ఇలా మీరు ఎదురుగుండా చూస్తే మీకు కూర్చున్న కామాక్షి కనపడుతుంది. మీరు కొంచెం పక్కకెళ్ళి అమ్మవారి శయన మందిరం వైపుకి అడుగులు వేసి మీరు కొంచెం ఇలా లోపలికి చూస్తే గర్భాలయంలో తపోకామాక్షి కనపడుతుంది పక్కన. అమ్మవారి మూర్తికి కుడి చేతి పక్కకు ఉంటుంది తపోకామాక్షి. మళ్ళీ మీరు ఇలా నిలబడి ఇలా కుడి పక్కకి తల తిప్పితే ఉత్సవ కామాక్షి ఉంటుంది. మీరు ఇలా ఎడం పక్కకి తల తిప్పితే బంగారు కామాక్షి ఉంటుంది. మీరు ఇలా వెనక్కి తిరిగి తల తిప్పి విమానంలోకి చూస్తే విమాన కామాక్షి ఉంటుంది. కాబట్టి 5 కామాక్షులు మీరు నిలబడిన చోట దర్శనం అవుతాయి. మళ్ళీ ఈ 5 దర్శనాల్లో ఒక గొప్పతనం ఉంటుంది. ఇప్పుడు నేను మళ్ళీ దాని జోలికి ఎక్కడ వెళ్ళను, అలా వదిలేయండి. 5 కామాక్షులు దర్శనం అవుతారు. ఇప్పుడు ఈ కామాక్షి తపోకామాక్షి అయింది. ఆవిడ తపించింది. సరస్వతీ శక్తి, లక్ష్మీ శక్తి, పార్వతీ శక్తి ఒకటైన కామాక్షి దేని గురించి తపించింది? భర్తని పొందడానికి. ఎవరిని భర్తగా పొందింది ఆవిడ? ఇసకని తన చేత్తో ఇలా కుప్ప చేసింది, శివలింగం అయింది. ఇప్పుడు ఆవిడ శివలింగాన్ని ఆరాధన చేస్తోంది రోజు. పరమశివుడు పరీక్ష పెట్టాడు. ఏం చేస్తుందో చూద్దాం. తన జటలో ఉన్నటువంటి గంగని విడిచిపెట్టాడు. ఆ గంగ అమాంతం వచ్చి సైకితలింగాన్ని తీసుకెళ్ళిపోతోంది. ఆవిడ వెంటనే కాళీస్వరూపాన్ని ప్రార్థన చేసింది. ఆవిడలో ఉన్న శక్తే కదండి. కాళీస్వరూపం వచ్చి ఆ గంగ అంతా తాగేసింది. శంకరుడు అనుకున్నాడు, ఓహో కాళీస్వరూపంతో గంగ తాగేస్తావా, చూడేం చేస్తానోనని కాళీస్వరూపాన్ని కూడా ముంచెత్తగలిగినంతటి గంగని సృష్టించాడు. ఇప్పుడు ఆవిడ తన అన్నగారు నారాయణుణ్ణి ప్రార్థించింది. నారాయణ నారాయణి కదండి. మీరు కంచి విడితే ఆ వైభవం తెలుస్తుంది. అసలు అమ్మవారికి విష్ణువుకి ఎంత దగ్గర సంబంధమో మీకు కంచిలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆయన ఏం చేశాడు, గబగబా వచ్చి, అమ్మా ఇది శివుడి పరీక్ష చెల్లి, నీటిని ఆపే ప్రయత్నం కాదు, శివుణ్ణి గట్టిగా పట్టుకో, ఆయన్నే నమ్ము, నన్ను కొట్టుకుపోయినా పర్వాలేదు కానీ ఈ ప్రవాహం నిన్ను పాడు చేయడానికి వీల్లేదు, లింగాన్ని కౌగిలించుకో అన్నాడు. వెంటనే అన్నగారి మాటలు విని ఆవిడేం చేసింది, గట్టిగా కౌగిలించుకుంది. అందుకే కంచి విడితే ఏకాంబరేశ్వర లింగం దగ్గర నిలబడి ఓ శ్లోకం చెప్పాలి.
ఏమని చెప్తారో తెలుసా అండి? ఉమాలింగన సంక్రాంత కుచకంకణముద్రితం లింగమేకామ్రనాథస్య సైకతం సముపాస్మహే అని చెప్పాలి. చెప్తేనే మీ మనసులో ఆ పొంగు వస్తుంది. ఏకాంబరేశ్వరుడు ముందు నిలబడినప్పుడు ఆవిడ గట్టిగా కౌగిలించుకున్నప్పుడు ఆవిడ చేతి కంకణములు ఆ శివలింగానికి గుచ్చుకుని ముద్రలు పడ్డాయి. అమ్మవారు గట్టిగా కౌగిలించుకోవడంలో ఆవిడ యొక్క కుచములు స్తనాగ్రములు గుచ్చుకుని ముద్రలు పడ్డాయి. ఆవిడ అంత గట్టిగా కౌగిలించుకుంటే ఆవిడ ప్రేమకి అందులోంచి ఏకామ్రనాథుడు ఆవిర్భవించాడు. ఆవిర్భవించి కామాక్షి నిన్ను స్వీకరిస్తున్నానన్నాడు. అందుకే మీరు శివాలయంలో చూసేటటువంటి శివలింగం, ఏకాంబరేశ్వరుడి యొక్క శివలింగానికి పృథివీలింగం, దానికి అభిషేకం లేదు, నీళ్లతో అభిషేకం చేయరు. పానవట్టం మీద నీళ్లు పోస్తారు, శివలింగానికి పునుగు రాస్తారు. మీరు పొద్దున్నే గుడికెళ్ళి ఉత్సాహంతో అర్చకులను అడిగితే చూపిస్తారు ఆ పునుగు. దాన్ని రాస్తారు నల్లగా, పౌరాయి గూళ్ళో ఉంటుంది ఆ శివలింగం. అమ్మవారు ఎలా పెట్టిందో అలాగే ఉండిపోయింది, అది పునుగే రాస్తారు దానికి. మామిడి చెట్టు కింద ఆవిడ్ని స్వీకరించినప్పుడు కామాక్షిని స్వీకరించిన శివుడు ఉంటాడు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆయన ఇలా కూర్చుంటాడు, అమ్మవారు ఇటు కూర్చుని ఈయన్ని చూస్తుంటుంది. వీళ్ళిద్దరి మధ్యలో సుబ్రహ్మణ్యుడు ఉంటాడు. చెల్లి, నీ కోరిక తీరిందా? పెళ్లిపీటల మీద చేరావా? పొందావా బావగారిని? ఇప్పుడు నీకు సంతోషమా? వీళ్ళిద్దరూ సంతోషంగా ఉన్న సన్నివేశాన్ని చూసేది ఎవరో తెలుసా అండి? కింద వ్యాఘ్రపాదుడు పతంజలి ఉంటారు. ఒక్క కంచిలోనే మీరు చూడగలరు. మూలపీఠం కింద ఉంటారు. ఎక్కడ? మామిడి చెట్టు కింద చూడాలి. వ్యాఘ్రపాదుడు పతంజలి. మీరు అక్కడికి వెళ్ళి కొంచెం నిన్నే కాదు పార్వతి, ఇక్కడికొచ్చి ఎవరు నన్ను ప్రార్థన చేసినా అనుగ్రహిస్తానని చెప్పడానికి ఈవిడ్ని ఇలా అంటూ శివుడు ఇలా అంటుంటాడు, ఎవరొచ్చినా ఇచ్చేస్తానని. ఇప్పుడు చెల్లెలు బావగారి వైభవాన్ని చూసి పొంగిపోతున్నవాడు ఎవరో తెలుసా అండి? చెల్లి చూసావా, ఇప్పుడు బావగారితో సంతోషంగా ఉన్నావా అంటూ ఎదురుకుంటా గోడ మీద విష్ణు ఉంటారు. మీరు ఇలా వంగి పైకి చూస్తే కనపడతారు ఆయన. ఏమి కాంచీపట్టణం అండి! అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి. నాకు అందుకే ఆ కాంచీపురం అంటే అంత ప్రాణం, అంత ఇష్టం నాకు. కాబట్టి అటువంటి కాంచీపురంలో కామాక్షి, సరస్వతి, లక్ష్మీ, పార్వతీ స్వరూపమైనటువంటి ఆదిపరాశక్తి ఎవరిని పొందింది? ముందు పరమేశ్వరుణ్ణి పొందింది, ఈశ్వరుణ్ణి పొందింది. ఆయన ఎడమ పక్కకొచ్చి కూర్చుంది ఆవిడ. కాబట్టి ప్రకృతి పురుషులుగా కలిసినప్పుడు సమస్త శక్తులు ఎవరి యందు లీనమై ఉంటాయి అంటే శివుని యందు లీనమై ఉంటాయి. అందుకే ఆద్య కుటుంబిని, మొట్టమొదట ఉన్న వాళ్ళు లోకంలో వీళ్ళిద్దరే. ఇది చెప్పడానికే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తే నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అని శ్లోకం చేస్తూ ఆద్య కుటుంబిని, మొదట ఉన్న కుటుంబం అంటారు. ప్రకృతి పురుషులుగా వాళ్ళిద్దరూ ఉన్నారు. కాబట్టి అది కామాక్షి స్వరూపానికి ఉన్న గొప్పతనం. తర్వాత రుద్రుడిగా, శివుడిగా ఆయన ఒక అంశగా ఆయనలోంచి ఈయన వచ్చినప్పుడు అంటే ఏమిటండి తేడా అని అడుగుతారేమో. పెద్ద తేడాల గురించి మీరు దానికి ఉన్నటువంటి చిన్న తేడా పట్టుకునే ప్రయత్నం చేయకండి. ఆ తేడా ఎలా ఉంటుందో తెలుసా అండి? బహుస్వల్పంగా ఉంటుందంతే. నేను మీకు కొంచెం అర్థమయ్యేట్టుగా బాగా చెప్పాలి అంటే, నేను పరమాచార్య స్వామి వారి మాటల్లో చెప్పాలి అంటే, వెనకటికి ఒక జమీందారు పాలేరుని పెట్టుకుందాం అనుకున్నాడు. అంటే ఒక ఆయన వెళ్ళి నేను బాగా పనిచేస్తానండి మీ దగ్గర పాలేరు కింద అన్నాడు. ఓ రోజు చేసి చూడు ఆవుల దగ్గర అన్నాడు. బాగా చేశాడు. ఏమో నిన్ను పెట్టుకుందాం అనుకుంటున్నాను పనిలోకి, నీకు ఎంత కావాలి జీతం ఏదో అడిగాడు. తప్పకుండా ఇస్తాను. ఏమిటి నీ పేరేమిటి? పిలవాలి కదా పాలేరుని. ఏమిటి నీ పేరు అంటే పెరుమాళ్ అన్నాడు. అమ్మనాయనోయ్, పెరుమాళ్ అంటే ఈశ్వరుడు. పెరుమాళ్ అని ద్రవిడ సంప్రదాయంలో శ్రీ మహావిష్ణువుని పెరుమాళ్ పెరుమాళ్ అంటుంటారు. కంచిలో ఆదివరాహస్వామి మన స్వామి శ్రీ మహావిష్ణువు ఉన్నారు కదా అక్కడ. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క భార్య పేరు పేరుందేవి. ఆవిడ పెద్దింటమ్మ. అక్కడ ఆవిడ సభామంటపాన్ని దాటి బయటికి రాదు ఆవిడ. కాబట్టి ఆ వరదరాజస్వామి అలా పెరుమాళ్ అంటే శ్రీ మహావిష్ణువు మా యజమాని, మా తండ్రి, మేము పూజ చేసేటటువంటి స్వామి. రోజు పాలేరుని పట్టుకెళ్ళి పెరుమాళ్ళని పిలిచారనుకోండి, ఎప్పుడైనా పని చేయకపోతే తిట్టవలసి వస్తుంది. పెరుమాళ్ళని పిలిచి తిడితే నా మనసు ఒప్పదయా. ఆయన మా తండ్రి,
అందుకని నీలమేఘ శ్యామ నీవె తండ్రివి మాకు కమలవాసిని మమ్ము కన్న తల్లి నీ భక్తవరులంత నిజమైన బంధువులు నీ కటాక్షమే మాకు అనేక ధనము నీ నామ కీర్తనల్ నిఖిల ప్రపంచంబు నీ సహాయమే మాకు నిత్య సుఖము తోయజాక్ష నీ పాద తులసిదళము రోగముల కౌషధము బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. మళ్ళీ ఇలా అన్నానేమిట్రా అనుకోకండి, పేర్లు మారుతాయి అంతే, తత్వం ఒకటి. కాబట్టి ఇప్పుడు అటువంటి పెరుమాళ్ అనే పేరుతో నువ్వు ఉంటే నువ్వు రేపొద్దున సరిగ్గా పనిచేయకపోతే పెరుమాళ్ అని పిలిచి నేను ఎలా చెడతాను? అందుకని మీ ఊరు వెళ్ళి పేరు మార్చుకునిరా అంటే, మరి పేరు మార్చుకుంటే మా ఊళ్ళో సంప్రదాయం కొంచెం ఖర్చు అవుతుందండి పేరు మార్చుకునేటటువంటి క్రతువు చేసుకోవడానికి. పోన్లే నేను ఇస్తాను డబ్బట్టుకెళ్ళు అన్నాడు. యజమాని దగ్గర డబ్బట్టుకున్నాడు, వాళ్ళ ఊరు వెళ్ళాడు, పేరు మార్చేసుకున్నాడు, వచ్చేసాడు. ఏమిరా మార్చుకున్నావా అన్నాడు. మార్చుకున్నానండి అయ్యా. ఏమని మార్చుకున్నావు? పెద్ద పెరుమాళ్ అని పెట్టుకున్నానండి. ఇప్పుడు పెద్ద పెరుమాళ్కి ఎంత తేడా ఉంటుందో రుద్రుడికి శివుడికి అంతే తేడా ఉంటుందని మీరు గమనించెదరుగాక. అప్పుడు నేను తేలిక పెద్ద వ్యాఖ్యానం చేయక్కర్లేదు కదూ. కాబట్టి అసలు మొట్టమొదట సమస్త శక్తులు ఆవహించింది ప్రకృతిగా ఆయననే. కాబట్టి మహానుభావుడైనటువంటి శంకరుడు వామదేవమూర్తిగా మీకు సమస్తమును అనుగ్రహించగలడు, స్థితికారుడై ఆయన రక్షకత్వమును స్వీకరించగలడు. ఇది చెప్పడం. ఒక్క మాట చెప్పి నేను చెప్తాను. ఏమంటే అలా అయితే ఎప్పుడూ మేము అభిషేకం చేసేటప్పుడు కానీ పూజ చేసేటప్పుడు కానీ అలా అటువైపే పువ్వులు పడేట్టు అటే నీళ్లు పడేటట్టు చెయ్యాలా? అలాంటి ప్రయత్నం ఏమీ మీరు చెయ్యక్కర్లేదు. మీరు శివలింగం మీద ఏ అభిషేకం చేసినా అన్ని వైపులకి జారుతుంది, అన్ని తలలు తడుస్తాయి, మీకు ఈశ్వరానుగ్రహం పరిపూర్ణంగా కలుస్తుంది. ఉద్ధరిణితో అభిషేకం చేయకుండా ఉంటే చాలు. కాబట్టి చక్కగా ధారగా అభిషేకం చేస్తే ఆయన ఎంతో ప్రీతి చెందుతాడు. ఆయన ఇచ్చిన నీళ్లే బొత్తిగా అలా చెంచాలు ఉద్ధరణిలు వేయకుండా చక్కగా ధారగా పోస్తే చాలు, అన్ని ముఖములు తడుస్తాయి, తడిసి అంతటి వైభవాన్ని మీరు పొందుతారు. చాలు. ఇంకా వామదేవాయ నమః అక్కడతో విడిచిపెట్టేస్తున్నాను. నేను మీకు అర్థమయ్యేట్టు చెప్పగలిగాను అని నేను అనుకుంటున్నాను. ఆ పైన ఈశ్వర ఇచ్ఛ. కాబట్టి శివో మహేశ్వర శంభు పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్ష. విరూపాక్ష ఇదొక చాలా చిత్రాతి చిత్రమైనటువంటి నామం. ఈ నామం చెప్పేటప్పుడు నేను మీరు రోజు చదువుతున్న శివాష్టోత్తరంలో కొన్ని నామాలు చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. అందులో లలాటాక్ష అనొక నామం ఉంటుంది, సోమసూర్యాగ్నిలోచన ఒక నామం ఉంటుంది. ఎందుకు విరూపాక్ష ఆయన అయ్యాడో తెలుసా అండి? శ్రీ మహావిష్ణువు విషయంలో ఈ గొడవ ఉండదు. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూప దాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే. శ్రీ మహావిష్ణువు కళ్ళు కమలపత్రాల్లా ఉంటాయంటారు, ఆయనతో ఇబ్బంది లేదు. ఒక్క పరమశివుడి దగ్గరికి వచ్చేటప్పటికీ విరూపమైనటువంటి అక్షులు కలిగిన వాడు, అంటే లోకంలో ఎక్కడా లేని రీతిలో కళ్ళు ఉన్నాయనుకోండి ముఖంలో, అప్పుడు చూడడానికి వికృతంగా ఉంటుంది. అదేంటంటే అలా ఉందా ముఖం అంటారా అనరా? కాశీ ఆవులని మీరు చూసుంటారు, దానికి ఒక కాలు డెక్కతో వేలాడుతుంటుంది. అందుకే అక్కడికి వెళ్ళగానే ఇక్కడి నుంచి వెళ్ళిన వారు కాశీ ఆవును చూడగానే అదేంటంటే దానికి కొత్తగా ఇంకో కాలు వేలాడుతోంది అంటారు, అది కాశీ ఆవులు ఏంటంటుంటారు. అది మనకి విచిత్రంగా కనిపిస్తుంది. పరమశివుడి దర్శనం అయితే ఆయన ముఖం కూడా అలాగే ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? బేషికన్నుల వాడు లోకంలో ఆయన ఒక్కడే, ఆయన వినా ఇంకొకరు లేరు. మూడంకె మీద కళ్ళున్నాయి ఆయనకి, ఇక్కడో కన్ను ఇక్కడో కన్ను ఇక్కడో కన్ను. అలా ఎవరైనా మీకు కనపడ్డారనుకోండి గబుక్కుని, ఇక్కడ ఇలా ఓ నిలువుగా ఓ కన్నుండి ఇలా రెప్ప మూసుకుని ఉందనుకోండి, మీరు మామూలుగా ఇలా వెళ్ళిపోతూ అలా చూసి అలా వెళ్ళిపోతారా? అయ్యో అదేంటంటే ఆయనకి నుదిరి మీద ఇంకో కన్నుంది ఏమిటండి అలాగా అంటారా అనరా? అప్పుడు మిగిలిన ప్రాణుల కన్నా విలక్షణమైన వాడు మీకు వికృతముగా కనపడినట్టు అనిపించేవాడు కాదు. అందుకని విరూపాక్ష. కానీ అలా వికృతంగా ఉంటాడని మీరు అనుకుంటున్నారా? కాదు. ఆయన మూడవ కన్ను చూపించాలనుకుంటేనే మూడో కంటితో కనపడతాడు. ఆయన మూడో కన్ను చూపించాలని భక్తితోనే కోరుకోవాలి. లేకపోతే ఆ కన్ను ఎలా కనపడుతుందో తెలుసా అండి? పెట్టుకున్న కుంకం బొట్టులా కనపడుతుంది అంతే. ఆ బొట్టు కిందకి వెళ్ళిపోయి బొట్టులా కనపడుతుంది. కానీ ఆయన ఏమి అందవికారంగా మీకేం కనపడ్డాయన, ఆయన ఎంతో అందం. అసలు మీరు శివమహాపురాణం చదివితే ఆశ్చర్యపోతారు. ఆయన కన్నా అందగాడు లోకంలో లేడు, అంత అందగాడు శివుడంటే. అందుకే లోకంలో అందానికి సౌందర్యానికి ఐశ్వర్య సాధనాలకి పెట్టింది పేరు విష్ణుమూర్తి.
ఆయన మహానుభావుడు. మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. అటువంటి వాడు వలచాడు పరమశివుణ్ణి. దూర్జటి దెప్పి పొడిచాడు. వన్నే ఏనుగుతోలు దుప్పటము బువా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీపాద మూలంబునన్ చేర్చన్ నారాయణుడెట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు. అంటే ఎంత అందగాడో మీరు ఆలోచించండి. ఆయన అంత అందగాడిగా కనపడేటటువంటి శివుడికి 3 కళ్ళున్నాయి 3 కళ్ళున్నాయండం కాదు, దాని తత్వ విచారణ మీరు చేయవలసి ఉంటుంది. నేను ఈ 3 నామాలని కలిపేస్తున్నాను ఇవాళ. కాబట్టి నేను 4 నామాలు చెప్పినట్టుగా ఉపన్యాసంలో పూర్తవుతుంది. సోమసూర్యాగ్నిలోచన, ఆయన ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, ఒక కన్ను అగ్ని, 3 కన్నులుగా ఉంటుంది. అసలు కామాక్షి భూమి మీదకి రావడానికి కారణం 2 కళ్ళు మూయడమే. కాబట్టి ఇప్పుడు ఆయనకి 3 కన్నులు అలా ఉంటాయి. దీని వలన ఎందుకంటే అలా ఉండడం, సూర్యచంద్రులు కన్నులుగా ఉండడం ఏమిటి, అగ్నిహోత్రం 3వ కన్నుగా ఉండడం ఏమిటి? మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే మీకు ఆ త్రినేత్ర, సోమసూర్యాగ్నిలోచన, లలాటాక్ష, విరూపాక్ష ఈ నామం మీద ఎంత మక్కువ ఏర్పడుతుందో. లోకంలో కాంతికంతటికీ కారణమైనటువంటి వాడు సూర్యుడు. అసలు లోకంలో సృష్టి జరిగినప్పుడు మొట్టమొదట సృష్టి జరిగిన వాడు ఆయనే, ఆదిత్యుడు అని. ఆది మొదట సూర్యుడు. అది ఆయన భాస్కరుడు, ప్రభాకరుడు. ఆయన అంతా కాంతి పుంజం. ఆయన లేకపోతే అసలు మీకు ఏది ఏదో తెలిసే అవకాశమే లేదు. దొంగకి తేడా తెలియదు. సుఖము అన్న మాట మీకు లోకంలో ఎప్పుడు అంతరించిపోతుందంటే సూర్యుడు లేకపోతే అంతరించిపోతుంది. ఎందుకో తెలుసా అండి? ఆరోగ్యం భాస్కరాది చేత్, ఆరోగ్యమంతా సూర్యుడి మీదే ఆధారపడుతుంది. అందుకే మన వాళ్ళు పూర్వం ఏం చేసేవారంటే, ఆయుర్వేదం వేదానికి ఉపాంగం. ఆయుర్వేదంలో సూర్యపుటము, చంద్రపుటము, అగ్నిపుటము అని 3 పుటములు ఉంటాయి. ఈ 3 పుటములుగా కలిపి ఔషధిని ఇస్తారు మీకు. ఈ 3 కలిస్తేనే మీకు తీరుస్తుంది. అందుకే సూర్యస్పర్శ చేత ఉన్నటువంటి పదార్థములను తీసుకొచ్చి ఇంట్లో పదార్థముల కింద అన్నంలో పెడుతూ ఉండేవారు తినమని. మీరు చూడండి, అప్పడాలని పెడుతుంటారు. ఈ అప్పడాలని ఒత్తేసినప్పుడు చాలా మెత్తగా పచ్చిగా ఉంటాయి. వాటిని తీసుకెళ్లి పొయ్యి మీద వేడి చేసి దాచరు. అప్పడాలు ఎండబెడతారు. ఎండ పెడితే సూర్యకిరణములకు ఎండుతాయి. ఎండి ఎంత పెళపెళలాడుతూ బాగా ఎండాయా అంటారు. అవి ఇలా కొంచెం ఆ అంచులు ఇలా పైకి లేస్తాయి కూడా. ఇప్పుడు అవి మీరు డబ్బాలో గబగబా పెట్టి నొక్కేశారనుకోండి, ముక్కలైపోతాయి. అలా అయిపోతాయి. ఇప్పుడు వాటిని బులబులాగా డబ్బాలో పెట్టి జాగ్రత్తగా పెట్టి మూత పెట్టుకుని దాచుకుంటారు. ఎన్నాళ్ళు అలా ఉంచేసేయండి మీరు, ఓ 2 నెలలు 3 నెలలు పోయాక మూత తీసినా ఘుమఘుమలాడుతూ సువాసన వస్తూ ఉంటాయి. వాటికి సూక్ష్మక్రిములు పట్టకుండా నిలవ ఉండగలిగినటువంటి శక్తి దాంట్లోకి ఎలా ప్రసారం అయిందో తెలుసా అండి? సూర్యకిరణముల చేత. సూర్యకిరణములలో ఉన్న ఆ శక్తిని మన వాళ్ళ అప్పడంలోకి తీసుకొచ్చారు. ఇవన్నీ నా సొంతంగా చెప్తున్నారు అనుకుంటున్నారా? సూర్య భగవానుడి మీద వచ్చినటువంటి అనేక వ్యాఖ్యానాల్లోంచి నేను ఆయుర్వేదంలో సూర్యపుటం, చంద్రపుటం, అగ్నిపుటాన్ని ఆధారం చేసుకుని మీకు కొన్ని పదార్థాలు అందిస్తున్నాను తేలిగ్గా అర్థం అవడానికి. అలాగే ఒరుగులు అని పెట్టేవారు పూర్వం. మళ్ళీ దొరకనిది చాలా శక్తివంతమైంది అంటే ఒరుగులు పెట్టేవారు. మామిడికాయ ముక్కలన్నీ తీసుకెళ్లి బాగా ఎండబెట్టేస్తే బాగా బిర్ర బిగుసుకుపోయి ఏదో బూడిద రంగులోకి వచ్చేస్తాయి. అవి నోట్లో వేసుకుంటే నాని పుల్లపుల్లగా ఉండేవి మా చిన్నతనంలో. ఆ ఒరుగులు డబ్బాలో వేస్తారు. ఎప్పుడో మామిడికాయలు దొరకనటువంటి రోజుల్లో మామిడికాయ పప్పు తినాలనిపించింది అనుకోండి, ఈ ఒరుగులు 4 ముక్కలు తీసి పప్పులో వేసి పప్పు వండేస్తే మామిడికాయ పప్పే అది. దానికి ఆ నిలవ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అండి? అలా నిలవబెట్టగలిగిన శక్తి చల్లతనంలో నిల్వ చేసి తినడం మన అలవాటు కాదు. అది సూర్యరశ్మితో నిలవబెట్టుకోవడం మన అలవాటు. మనకి ఆయుర్వేదం ఉపాంగం కాబట్టి ఒరుగులు పెట్టి తినడం ఈ జాతికి తెలుసు. సూర్యకిరణ స్పర్శ చేత నిలవశక్తి పొందిన పదార్థాన్ని ఇంట్లో వాళ్ళకి పెట్టేవారు. ఎందుకంటే సూక్ష్మక్రిముల్ని చంపే శక్తి పొందుతుంది అని. అసలు ఆ సూర్యుడు లేకపోతే ఆహారం ఉండదు. ఎందుకో తెలుసా అండి?
చెట్లన్నీ కిరణజన్య సంయోగ క్రియతోటే. మీరు చిన్నప్పుడు చదువుకున్నారుగా, ఇప్పుడు నేను కొత్తగా అవన్నీ మళ్ళీ సైన్స్ పాఠాలు చెప్పక్కర్లేదు. కిరణజన్య సంయోగ క్రియతోటే ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఈ తయారు చేసుకున్నప్పుడు వచ్చినటువంటి పదార్థాలనే మనం చెట్ల నుంచి కోసుకుని తింటాం. పశువులన్నీ తింటాయి. మళ్ళీ ఇందులో గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? సూర్యుడి యొక్క శక్తి వలన పదార్థమును తయారు చేసుకున్నటువంటి చెట్లకి సంబంధించిన శాకాహారమును తిన్నటువంటి జంతువుల యొక్క మాంసాన్ని తినడానికే ఇష్టపడతాయి. మాంసాహారమే తినేటటువంటి జంతువులు. మీరు పట్టుకున్నారో లేదో? పులి నక్క మాంసం తినడానికి ఇష్టపడదు. పులి ఎద్దు మాంసాన్ని ఇష్టపడుతుంది. ఎందుకో తెలుసా అండి? ఎద్దు కేవలం శాకాహారం తింటుంది, దాని మాంసం అంత రుచి. ఏనుగు కేవలం శాకాహారం తింటుంది. కేవల శాకాహారము ఎంత శరీరాన్ని, ఎంత బలాన్ని, ఎంత బుద్ధిని, ఎంత మంగళప్రదమైన దర్శనాన్ని ఇవ్వగలదో చెప్పాలి అంటే మీకు ఏనుగే ఆధారం. ఏనుగు ముఖమే కదండి వినాయకుడు పెట్టుకున్నాడు. ఏనుగు ముఖం చూస్తే మంగళప్రదం. ఆ లక్ష్మీస్థానం అది, ఏనుగు యొక్క కుంభస్థలం. అందుకే మహాపండితులైనటువంటి వాడికి సత్కారం చేయాలంటే గజారోహణం చేయిస్తారు, ఏనుగు మీద ఎక్కించి తిప్పుతారు వీధిలో. ఈశ్వరుణ్ణి తిప్పాలంటే ఏనుగు కుంభస్థలం మీద కూర్చోబెడతారు. ఏనుక్కంత బలం ఎక్కడొచ్చింది? శాకాహారంలోంచి వచ్చింది. శాకాహారానికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడిలోంచి వచ్చింది. అంటే సూర్యశక్తి ఎంత గొప్పదో, ఎంత ఆహారం ఇస్తున్నాడో, ఎంత బలం ఇస్తున్నాడో, ఎంత ఆరోగ్యం ఇస్తున్నాడో. నీటిని పీల్చేవాడు ఆయనే, నీటిని వర్షించేవాడు ఆయనే. అందుకే అపాం మిత్ర, ఆయనకి ఆదిత్య హృదయంలో కొన్ని నామాలు ఉన్నాయి. నీటిని లాగేసినప్పుడు ఎలా లాగేస్తాడంటే నిర్దాక్షిణ్యంగా లాగేస్తాడు. ఒంట్లో ఉన్న నీరు కూడా లాగి పారేస్తాడు. లాగేసిన వాడు ఏం చేస్తాడు? తను దాచుకోడు, మళ్ళీ తీసుకొచ్చి లోకం మీదకి మేఘముల రూపంలో వర్షించి ఇచ్చేస్తాడు. సూర్య భగవానుడు ఉండబట్టి నీటిని లాగడం, నీటిని విడవడం అన్నది జరిగి మనం అందరం నిలబడగలుగుతున్నాం. ఒక 10 రోజులు సూర్యోదయం అవ్వలేదనుకోండి, లోకంలో ఎంత కటిక చీకటో, ఎన్ని నీళ్లు నిలబడిపోతాయో, ఎన్ని దోమలు పుట్టేస్తాయో, ఎన్ని పురుగులు వచ్చేస్తాయో, ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. నాకు మెరైన్ ఇంజనీర్ గారు ఒక ఆయన స్నేహితుడు ఉన్నాడు. ఆయన నాకు ఒకప్పుడు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, గురువుగారు నేను ఇక్కడ ఏదో అమెరికా దాటిన తర్వాత ఫ్రోజన్ ఐస్, అంటే ఇంకా సముద్రం అలలతో ఏమి ఉండదు, ఐస్ కింద గడ్డగట్టేస్తుంది, దాని మీద ముందు ఐస్ని కరిగించేటటువంటి నావ వెడుతుండగా మా ఓడ వెడుతోంది కార్లు పట్టుకుని. ఇక్కడ నేను సూర్యుడిని చూసి 4 రోజులు అయిందండి అంటే నేను అన్నాను, మరి మీకు ఎలా తెలుస్తోంది అన్నాను. కేవలం గడియారాన్ని ఆధారం చేసుకుని తారీఖు మారి ఉంటుందని, ఇప్పుడు చీకటి అయి ఉంటుందని, ఇప్పుడు పగలయి ఉంటుందని అనుకుంటున్నానండి. సూర్యుడు లేని ప్రపంచము ఎంత భయానకమో, ఎంత కష్టమో, ఎంత భరించలేమో ఇప్పుడు నా అనుభవంలోకి వచ్చింది గురువుగారు అని ఫోన్ చేశాడు ఒకసారి నాకైనా. సూర్యుడు లోకమునకంతటికి మిత్రుడు కాదు కాదు, ప్రత్యక్షంగా మీ కంటికి కనిపించేటటువంటి భగవానుని యొక్క రూపం సూర్యస్వరూపం. ఆయన ఒక్కడే కంటికి మాంసనేత్రమునకు దొరుకుతాడు, అంత గొప్ప స్వరూపం అది. అటువంటి సూర్యుడు ఒక కన్నయ్య ఉన్నాడు అంటే ఆయన ఆ కంటితో చూస్తున్నాడు అంటే ఎంత పోషణ చేస్తున్నాడో చూడండి. కాదు, సమస్త ప్రాణులు తను శరీరం ఇచ్చినవి శరీరంతో ఏం చేస్తున్నాయో, మనసుతో ఏం చేస్తున్నాయో కూడా ఆయన ఈ కంటితో చూస్తూనే ఉంటాడు. సూర్యకిరణం పడవంది ఎక్కడండి? అన్ని చోట్ల పడుతుందిగా. ఎక్కడ ఉన్నా ఆయన గమనించగలడు. రెండవ కన్ను చంద్రుడు. ఇప్పుడు ఈ చంద్రుడు అన్న కన్నుతో ఏం చేస్తుంటాడో తెలుసా అండి? సమస్త జీవుల యొక్క సంఘాతమును చంద్రుడిగా స్వీకరించాడు ఆయన. మీరు వరాహ పురాణం జరిగితే వరాహ పురాణం 35వ అధ్యాయం కావాలంటే మీరు వెళ్ళి చూడొచ్చు. అందులో చతుర్ముఖ బ్రహ్మగారు ఒక మాట చెప్తారు. దేహిని, ఈ శరీరాల్లో ఉండేటటువంటి జీవులందరినీ కలిపి ఒక సంఘాతముగా మారిస్తే, జీవుడంటే ఇవాళ ఈ శరీరంలో ఉన్నవాడు కాడు, ఈ శరీరం పడిపోయిన తర్వాత ఇంకో శరీరంలో పెడతాడు, యాతనంతా జీవుడిదే. ఆ జీవులందరినీ కలిపి ఒక చోట ముద్ద చేస్తే అదే చంద్రుడు. అంటే ఇప్పుడు సమస్త భూతములలో ఉన్న జీవస్వరూపమును చూడగలిగినటువంటి రూపముగా ఆయన కన్నును ధరించి ఉంటాడు. కాదు, ఈ కంటితో తపింప చేస్తే ఈ కంటితో చల్లతనాన్ని ఇస్తాడు.
పెట్టిన ఆయనే, కొట్టిన ఆయనే, దక్షయజ్ఞంలో వీపులు పగలగొట్టిన ఆయనే, హాలాహలం తరువుకొచ్చిందని ఏడిస్తే పుచ్చుకుని రక్షించిన ఆయనే. లోకానికి తల్లి తండ్రి వాళ్ళిద్దరే అని నిరూపించడం సూర్యచంద్రులు ఆయన యొక్క నేత్రములు కాదు. చంద్రుడు ఓషధులనన్నింటినీ కూడా ప్రేరేపిస్తాడు, జలములకు అమృతత్వం ఇస్తాడు. అందుకే తెల్లవారుజామున స్నానం చేయండి నీటిలో అని ఎందుకంటారో తెలుసా అండి? రాత్రి వెన్నెల విశేషంగా పడుతుంది నీటి మీద. అమృత కిరణుడు చంద్రుడు. ఆ అమృతం అంతా కూడా కిరణ రూపంలో నీటి యందు ప్రవేశిస్తుంది. తెల్లవారుజామునే వెళ్ళి నదీ స్నానం చేస్తే ఆ అమృత శక్తి శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందుకే శ్రావణ మాసంలో నదీ స్నానం చేస్తే పాపం చెయ్యొద్దంటారు. ఎందుకో తెలుసా అండి? శ్రావణ మాసం వర్షాలు పడతాయి. వర్షాలు పడ్డప్పుడు నది పైన ఎక్కడ వరద వచ్చి ఏ పుట్టల మీదకి వెళ్ళిందో, ఏ తోటలోకి వెళ్ళిందో, ఏ ఇళ్ళు ముంచుకొచ్చుతోందో మీకు తెలియదు చీకట్లో. తెల్లవారుజామున మీరు స్నానానికి వెళ్ళారనుకోండి, ఆ పుట్టలు కొట్టు వేసుకొచ్చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద త్రాచుపాములు అవి నీటిలో వస్తుంటాయి. మీరు స్నానం చేయబోతే అవి కరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రావణ మాసంలో నదీ స్నానము చేయవద్దు. ప్రత్యేకించి నదీ స్నానం ఎప్పుడు చేస్తారంటే కార్తీకంలో చేస్తారు. ఎందుకనంటే ప్రౌఢమైన వెన్నెల ఉంటుంది. ఆశ్వీజ మాసం అంతా పరిణిత చంద్రుడు, కార్తీకం అసలు వెన్నెల పట్టు, అంత గొప్పగా ఉంటుంది లోకం. నాగుల చవితి నుంచి చలి తిరుగుతుంది, రలసప్తమికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు హిమకెరహ అంటుంటారు శంకరాచార్యులు వారు. ఎప్పుడు చంద్రుణ్ణి చల్లటి కిరణములతో అమృతాన్ని వదులుతాడు, చేతులతో ముట్టుకుంటాడు ఆ నీళ్ళని. కిరణములు అంటే కరములు, స్పృశిస్తాడు. ఇప్పుడు నీటి యందు అమృత శక్తి వస్తుంది. ఆ నీటినంతటినీ మనం ఆ నీటిలో స్నానం చేస్తే మనకి రోగ నివారణ చేసుకోగలిగినటువంటి శక్తి కలుగుతుంది. సూర్య భగవానుడు, చంద్ర భగవానుడు ఇద్దరూ ఆ శక్తి కలిగిన వాళ్ళు. ఒక యథార్థమైన సంఘటన జరిగిందండి. ఒకప్పుడు సర్వమంగళ శాస్త్రి గారని మహావిద్వాంసుడైన ఆయన ఒరిస్సా పూరి జగన్నాథ క్షేత్రానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ రావ్యాకులో జగన్నాథ స్వామి వారి పాయస ప్రసాదం పెట్టుకుని ఆయన నాలుకతో నాకి తింటున్నారు. తింటుంటే ఒక ఓఢ్ర పండితుడు ఒక ఆయన అక్కడికి వచ్చి అన్నాడు, ఏమయ్యా స్వామి వటపత్రశాయి రావ్యాకు మీద పడుకుంటాడు, అటువంటి ఆకులో ప్రసాదం వేసుకుని నాలుగుతో నాకి తింటున్నావే, ఎంగిలి చేస్తున్నావే, తప్పు కాదా అన్నాడు. అంటే ఈయనకి కోపం వచ్చి ఈయన అన్నారు, నేను స్వామి పడుకునేటటువంటి ఒక ఆకునే నాకుతున్నాను, మీరు స్వామివారి అవతారాన్ని తినేస్తారే అన్నాడు. ఎందుకని అంటే ఓఢ్ర దేశంలో చేపని జలపుష్పం అని పిలిచి అది శాకాహారమే అని వాళ్ళు చేపలు తింటారు, మరి మత్స్యావతారాన్ని అంతటి తినేస్తున్నావు అని ఆయన తిప్పి పొడిచారు. ఆయనకి కొంచెం మంత్రశక్తి ఉన్నవాడు వచ్చిన ఆయన అన్నాడు, నీ కంటి చూపు పోతుందని. ఆయన కంటి చూపు పోయి ఆయన వెంటనే సూర్య భగవాను ఉద్దేశించి స్తోత్రం చేశాడు. మహావిద్వాంసుడు కనుక, ఈశ్వరా నువ్వు జగత్తుకి చక్షువువి, నీవే పెద్ద కన్ను, నీవు నాకు కన్నివ్వలేవా అని ఆయనకి కళ్ళు వచ్చాయి. యథార్థంగా జరిగిందండి. ఆంధ్రదేశంలో విద్వాంసుడైన. కాబట్టి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆదిత్య హృదయాన్ని రక్షగా పెట్టుకుని బతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ లోకంలో. అలాగే చంద్రుడు అమృత కిరణుడు. ఇంకా మూడవ నేత్రము అగ్ని. అగ్ని అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? వరాహ పురాణంలో ఈ మూడింటికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప విశేషాలన్నీ మీకు కనపడతాయి. అగ్నిహోత్రానికి అగ్ని అని పేరు రావడానికి అఘస్ నిస్ కలిస్తే అగ్ని. అఘస్ అంటే పాపం, నిస్ అంటే తీసేయడం. పాపమును తీయగలిగినటువంటి శక్తి దేని ఎందుందో దానికి అగ్ని అని పేరు. ఆయన మూడవ కన్ను అగ్ని అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? పాపమునకు పర్యాయ పదమే పుణ్యము. కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి సుమా మీరు. నాకు పుణ్యం ఉందనుకోండి, నేను శరీరం తీసుకోవాలి, ఎందుకంటే పుణ్యానుభవం అనుభవించేయాలి. ఏ ఐశ్వర్యం వస్తుంది, లేకపోతే ఏదో అధికారం వస్తుంది, దాన్ని అనుభవించేయాలి, కాబట్టి శరీరం ఉండాలి. పాపం ఉంది, అనుభవించేయడానికి శరీరం కావాలి దుఃఖంగా. పాపమైనా పుణ్యమైనా శరీరాన్ని ఇస్తాయి. పాపము పుణ్యము ఏమీ లేకుండా పోతే ఇంక శరీరం రాదు, మోక్షం వస్తుంది. ఇప్పుడు ఈ అగ్ని కాలుస్తుంది. దేన్ని కాలుస్తుందో తెలుసా అండి? పాపమును కాల్చేస్తుంది. అంటే ఎవరు శివుణ్ణి ఆరాధన చేస్తారో ఆయన మూడవ కంటి మంట చేత ఏం చేస్తాడంటే వాడికి పాపపుణ్యములు లేకుండా చేసేస్తాడు, దహించేస్తాడు. కాబట్టి వాడి ప్రాణోత్క్రమణ సమయమునందు వాడు ఈశ్వరనామం చెప్తూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ జీవుడికి పాపం లేదు, పుణ్యం లేదు, ఇంకెందుకు మళ్ళీ రావడం? మోక్షం ఇస్తాడు. కాబట్టి అఘస్ నిస్,
ఆయన పాపమును దహించగలిగినటువంటి జ్ఞానమియ్యగలిగినటువంటి నేత్రం జ్ఞాననేత్రం అగ్నిహోత్రం కాదు. మీరు లోకంలో ఒక గొప్ప విషయాన్ని గమనించండి. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్ అంటుంది లింగపురాణం. అగ్నిహోత్రం ఊళ్ళకి ఊళ్ళు కాల్చేస్తుంది. అటువంటి అగ్నిహోత్రం మీకు వంకాయ కూర ఎందుకు వండి పెట్టాలి? వండి పెడితే వంట బ్రాహ్మణ ఆయన మొదటి పాచకుడు ఎవరు? ఇంట్లో ఆయనే. కాఫీ కాచుకోవాలంటే పాలు కాచి పెడతాడా? మీకు ఇల్లు కాల్చేయగలడు ఆయన. అటువంటి వాడు మీకు కాఫీ ఎందుకు కాస్తున్నాడు, పాలు ఎందుకు కాస్తున్నాడు, వంట ఎందుకు చేస్తున్నాడు? శివశాసనం. నన్ను నమ్ముకునున్నారయా ఈ జీవులందరూ, ఈ జీవ సంఘాతమును నేను చంద్రుడిగా ధరించాను, వాళ్ళ మీద నా మక్కువ, అది నా అంశాలవన్నీ. కాబట్టి వాళ్ళ శరీరము నిలబడడానికి నువ్వు అన్నపచనం చెయ్యి అన్నాడు. అందుకని వంట చేయడానికి ఆయన అగ్నిహోత్రుడు నిలబడి మనకి పాకం చేస్తాడంటే ఉడికిస్తాడు పదార్థాలు. చెప్పిన మాట విని ఉడికిస్తున్నాడు. రెండు, హవ్యం వహతి దేవానాం. మనకి వర్షాలు కావాలి, మనకి ఈశ్వరానుగ్రహం కావాలి, యజ్ఞం చేస్తాం. ఏదో పరమేశ్వరాయ ఇదం నమమ అంటూ పరమేశ్వర స్వాహ అంటూ హవిస్సు వేశారు. ఇప్పుడు ఇది ఎవరు పట్టుకెళ్ళాలి? హవ్యవాహనుడై అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళాలి. పితృదేవతలు ఉన్నారు, వాళ్ళకి శ్రాద్ధం పెట్టాలి, వాళ్ళకి పిండం పెట్టాలి, వాళ్ళ పేరు మీద ఏదో ఇవ్వాలి. ఎవరు పట్టుకెడతారు? అగ్నిహోత్రుడే పట్టుకెడతాడు. కాబట్టి దేవతా కార్యము చెయ్యాలన్నా, మీ శరీరము నిలబడాలన్నా, పితృదేవతా కార్యం చెయ్యాలన్నా అగ్నిహోత్రుడి యొక్క ఉపకారం లేకుండా మనుష్యుడుగా మీరు ఈ కర్తవ్యములను నిర్వహించలేరు. అసలు శరీరం నిలబడదు, నాలుక ఉన్నా ఉపయోగం లేదు. మీరు ఎలా పచనం చేసుకు తింటారు అగ్నిహోత్రం లేకపోతే? కాదు. ఇంకొక పెద్ద రహస్యం ఏమిటో తెలుసా అండి? తను నపాత్ అంటారు. అంటే ప్రతి శరీరము నిలబడి బ్రతికున్నది, భవతి అంటారు సంస్కృతంలో, ఉన్నది. అది అలా ఉండాలి అంటే దానికి ఉండవలసిన వేడిని నిర్ణయిస్తారు. ఇప్పుడు మనుష్య శరీరాలన్నీ ఉన్నాయనుకోండి, దీనికి ఏదో ఉంది 98.4 ఏదో, నేను కరెక్ట్గా చెప్తే ఫారిన్ హీట్ డిగ్రీస్ అని, అంత వేడి ఉండాలి. ఓ 2 డిగ్రీలు తగ్గిపోయింది అనుకోండి, అరికాళ్ళు మర్దన చేయాలి. ఓ 2 డిగ్రీలు ఎక్కువైంది అనుకోండి, కళ్ళు వేడెక్కిపోయి మంటలు వచ్చేసి తల బద్దలైపోయి దుప్పటి కప్పు పడుకుంటాడు. 2 డిగ్రీలు పెరగకుండా 2 డిగ్రీలు తరగకుండా ఎప్పుడూ ఆ వేడిని ఉంచి, బయట విపరీతమైన వేడిగా ఉంటే నీళ్లు తాగించి ఆ వేడి ఉండేటట్టు, బయట చల్లగా ఉంటే ఎక్కువ నీళ్లు తాగకుండానే మీరు అంటే ఇలా పొగొస్తుంది శీతాకాలంలో, అంత వేడి మళ్ళీ లోపల ఉండేటట్టు చీసి శరీరమును నిలబెడుతున్న వాడెవరో వాడే శివుడు. ఆయనే 3వ కంటి ద్వారా నిలబెడతాడు ఆ వేడిని. ఆ వేడి ఆయన తీసేశాడనుకోండి, అంతే, ఆ ప్రాణం వెళ్ళిపోతుంది. ఇంకా శివము శవమైపోతుంది. కాబట్టి ఇప్పుడు సమస్త ప్రాణులు, ఓ బొద్దింకకుండవలసినంత వేడి, ఓ పిల్లికుండవలసినంత వేడి, ఎలకకుండవలసినంత వేడి, మనిషికుండవలసినంత వేడి, పులికుండవలసినంత వేడి ఎవరు పెడుతున్నారు? మీరా నేనా? మన ఒంట్లో అంతే వేడి ఉండేటట్టుగా చూస్తున్నవాడెవరో ఆయనే. మీరు చూడండి, అంత ఎండలో తిరుగుతాం, ఇది పడిపోకుండా కాపాడి ఇందులో మాత్రం అంతే వేడి ఉంచిన వాడే శివుడు. ఆయనే 3వ కంటి చేత లోకమునందు అంత వేడినే ఉంచుతుంటాడు. ఆ వేడితో మీరు అన్నం తినడానికి కావలసిన పచనమునకు అగ్నిహోత్రాన్ని నిలబెడతాడు. ఆ అగ్నిహోత్రంతో మీరు దేవతలకి యజ్ఞం ఇచ్చేస్తే హవిస్సు వెళ్ళేటట్టు చూస్తాడు. ఆ అగ్నిహోత్రంతో మీరు దక్షిణ ఇచ్చినప్పుడు దానిలో ఉన్న భాగాన్ని దేవతలకు ఇచ్చి దక్షిణాగ్ని అవుతాడు, గార్హపత్యాగ్ని అవుతాడు ఆయనే. ఆ తర్వాత వైశ్వానరాగ్ని అవుతాడు ఆయనే. లోపల అగ్నిహోత్రంగా ఉండి మీరు తిన్నవన్నీ కాల్చి పచనం చేసి శక్తిగా మార్చి శరీరంలోకి పెట్టి పిప్పిని బయటకు వదులుతాడు. ఇన్ని చేసేటటువంటి రూపమే శివుని యొక్క 3వ కన్ను. ఇప్పుడు నాకు చెప్పండి, సూర్య చంద్ర అగ్ని ఈ 3 దేనికి ప్రతీకలు? సూర్యుడు కాంతికి, చంద్రుడు జీవితానికి, అగ్ని సుఖానికి, అంటే మనం నిలబడడానికి. లైట్, లైఫ్ అండ్ హీట్ అంటారు. ఈ 3ంటికి కూడా ప్రతీకలే ఆయన యొక్క 3 కన్నులు. లలాటాక్ష, ఆ కన్నుతోటే పాపములను కాల్చేస్తాడు, ఆ కన్నుతోటే అజ్ఞాన దాహకత్వం చేస్తాడు.
ఇన్ని చెయ్యగలిగిన వాడు కాబట్టే శివుడంటే నువ్వు అనుకున్నవాడు కాదురా. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలదులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్య పంచకముపనిషద ఆహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయి ఒప్పు ఆజ్యమగుచు అన్నారు పోతన గారు భాగవతంలో. అటువంటి గొప్ప స్వరూపాన్ని కీర్తిస్తే ఆ మహానుభావుడే మనకి విరూపాక్ష. పైకి అదేమిటి 3 కన్నులు ఉండడం అనిపిస్తుంది. అలా అనిపించి మీరు తత్వపరిశీలనం చేస్తే ఈశ్వరా ఆ ముఖంతో నువ్వు చూడబట్టి కదూ ఈ వేడితో బతికున్నాను అని నమస్కారం చేస్తారు. అంతటి మహోజ్వలమైన స్వరూపం. ఇవాళ ఉపన్యాసాన్ని నా నామంతో పూర్తి చేశాను. ఇవాళ 4 పూర్తి చేసినట్లు గుర్తుపెట్టుకోండి. లలాటాక్ష సోమసూర్యాగ్నిలోచన విరూపాక్ష వామదేవ 4 నామాలైన